Very good evening, everybody. Appreciated for joining the session. Today's session, we are going to focus on Python, which you are going to use as the primary fundamental or foundations for the data science and analytics. Data science analytics. And as per the information received to us, I think lot of students are in the other session, right? I think data analytics. How many of you joined the data analytics session, which is already running now? You came there. I think మీరు అక్కడి నుంచి వచ్చారా డాటా అనలిటిక్స్ సెషన్ 7 o'clock. ఆర్ జాయిన్ సెషన్ ఐ థింక్. ఎస్. I think okay, you join. Yes, no, yes, no. Okay. Actually, two are different fields. Power BI is different. Power BI is not a part of your DSAI. So that is why the people who are interested in DSAI, it is a session, it's a time that you put it now. Okay. So, with the due respect of time, other students are still listening there, right? I think they are finishing in 15 more minutes. ఇంకో 15 minutes లో సెషన్ క్లోజ్ చేస్తున్నారు అక్కడ, రైట్? సో స్టిల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద డాటా అనలిటిక్స్, ద పవర్ బిఐ షుడ్ కమ్ హియర్, రైట్? వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో లెట్ us గివ్ దెమ్ సమ్ 15 minutes ఆఫ్ టైం. ఒక 15 నిమిషాలు టైం ఇద్దాం వాళ్ళకి. ఓకే, దెన్ దే విల్ బి కమింగ్ హియర్. Till the time anybody has any questions from previous session, yesterday day for yesterday session తీసుకున్నాం కదా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? ప్రాక్టీస్ చేశారేమన్నా పైథాన్లో? యు హావ్ డన్ ఎనీ ప్రాక్టీస్? ఎస్, నో? ఓకే, ఎనీ క్వశ్చన్స్? నిన్న సెషన్ తీసుకున్నాం కదా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేవా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద పైథాన్. వెయిట్ చేస్తాము, బట్ క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు చూద్దాం. ఓకేనా? యా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయంటే ఈ ఫైల్ మీకు ఇచ్చాను ఆల్రెడీ. ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ యూ దిస్ ఫైల్. నిన్న ఫైల్ ఇచ్చాను ఇది. టేక్ దిస్ ఫైల్. వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. కొంచెం డెమో చూసాం నిన్న, మషిన్ లెర్నింగ్ది, డేటా సైన్స్ది, ఏఐది. ఇదంతా చేయాలంటే స్టెప్ బై స్టెప్ మనము లైబ్రరీస్ లర్న్ చేసుకోవాలి. లైబ్రరీస్ కంటే ముందు మనము మాడ్యూల్స్, కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ అండ్ యువర్ బేసిక్ దట్ ఈస్ పైథాన్. పైథాన్ అనేది మనం లర్న్ చేయాలి. ఇదే మనం డిస్కస్ చేసాం నిన్న, అంతేనా? యా. సో రైట్. సో ఆపరేటర్ స్టార్ట్ చేసాం. ఆపరేటర్ వి స్టార్టెడ్ ఫ్రమ్ ది ఆపరేటర్స్ ఆర్ ఫ్రమ్ ద బేసిక్ కాన్సెప్ట్స్. ఈ నోట్స్ మీ దగ్గర ఉన్నాయి కదమ్మా, ఈ నోట్ తీసుకోండి. ఇది ఈ లింక్ తీసుకోండి ఆల్రెడీ. అండ్ ఏవైతే నోట్ నేను చూపిస్తున్నాను కదా, అవి మీకు ఎన్రోల్మెంట్ అయ్యాక వస్తాయి. లైక్ పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయా? ఆల్ దోస్ పీడిఎఫ్ ఫైల్స్. యా, ఇవేనా మీరు అంటుంది? ఓకే, దిస్ నోట్స్ మీకు ఎల్ఎంఎస్లో ఉంటుంది, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ నోట్స్ మీ ఎన్రోల్మెంట్స్ వీకెండ్లో ఉంటుంది. ఎన్రోల్మెంట్ రెగ్యులర్ బ్యాచ్కి ఇవన్నీ నోట్స్ వస్తాయి, పీడిఎఫ్స్, ఈ ఫైల్స్, వర్డ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, అసైన్మెంట్, ప్రాజెక్ట్స్, ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇట్. ఆల్ ద నోట్స్, ఆల్ ద పీడిఎఫ్స్ ఎప్పుడు వస్తాయి? ఆఫ్టర్ ఫినిషింగ్ డెమోస్, ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద, యా ఎగ్జాక్ట్లీ, రెగ్యులర్ క్లాస్కి వెళ్ళినప్పుడు వస్తాయి మనకి. ఇప్పుడు మనం ఆపరేటర్ చూద్దామా?
Let us talk about the operators. Operators. ఇది ఓకే. ఎస్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ ఎవరైనా. నిన్నటి సెషన్ అండ్ ఇంతకుముందు సెషన్లో ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్? యా, ఆల్ ఆఫ్ యూ. నో? ఓకే, స్టార్ట్ ఇద్దాం మరి. యా, నో ప్రాబ్లం, రైట్. సో ఎక్కడి వరకు వచ్చాం నిన్న? రైట్, వీ కేమ్ అప్ టు ద మాడ్యులస్, ద రిమైండర్, ఫ్లోర్ డివిజన్ చూస్తారు మనం. ఇది మనం కంటిన్యూ చేద్దాం. ఎక్స్ అండ్ వై. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రైట్ దిస్. ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈజ్ ఈక్వల్ టు 5. ఎగ్జిక్యూట్ చేయండి అమ్మా ఒకసారి ఇది. ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ క్విక్లీ. ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ క్విక్లీ. ఓకే, డన్. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇవ్వండి అమ్మా. ప్రింట్ ఆఫ్ ఎక్స్, ప్రింట్ ఆఫ్ వై. ఏమొచ్చింది చూడండి, 10 5 వచ్చింది. నా లెట్ us స్టార్ట్ డూయింగ్. ఇప్పుడు ఎక్స్ డివైడ్ బై వై ఇస్తాను. ఆన్సర్ ఇస్ 2.0. నేను ఏం చేస్తాను ఇప్పుడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11, వై ఈజ్ ఈక్వల్ టు 2. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? వాట్ వుడ్ బి ద ఆన్సర్? వాట్ వుడ్ బి ది ఆన్సర్? ఆల్ ఆఫ్ యూ ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి, చూసి చెప్పండి. క్లియర్? క్లియర్ అమ్మా? ఇస్ ఇట్ క్లియర్? గుడ్. ఆన్సర్ ఈస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్పీక్ ఇన్ ద చాట్. 5.5. 5.5. సో ఈఫ్ నేను డివైడ్ చేస్తున్నాను 11 నెంబర్ని 2తో, సో 11/2 అనేది డివిజన్ వాల్యూ వచ్చింది. దీన్ని ఏమంటాము? ఇట్స్ కాల్ ఏ డివిజన్ ఆపరేటర్. ఇంకోటి ఉంటుంది మనకు, ఫ్లోర్ డివిజన్ నేర్పిస్తాను నేను మీకు. ఇప్పుడు ఇవాళ మనం ఫ్లోర్ డివిజన్ చూద్దాం. అంటే ఇలా. దాని తర్వాత ఏం చూస్తాం ఇంకా నెక్స్ట్? మోడులస్ రిమైండర్. మోడులస్ రిమైండర్ ఆపరేటర్స్. దెన్ ఎక్స్పోనెన్షియేషన్. టెల్ మీ వన్ థింగ్, మీకు రోడ్ మ్యాప్ అర్థమైందా? డేటా సైన్స్ ఏఐది, డేటా సైన్స్ ఏఐ ఎంఎల్ రోడ్ మ్యాప్. ఆర్ యు క్లియర్? అండ్ ఆల్సో మీకు ఐడియా వచ్చిందా ఫుల్ స్టాక్లో ఏముంటుంది? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, డాటా అనలిటిక్స్లో. డాటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఏఐ ఎంఎల్లో సిలబస్ ఏముంటుంది? వాట్ ఈస్ ద సిలబస్? వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్? ఎవ్రీబడి క్లియర్? క్లియర్, రైట్? ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇఫ్ యూ క్లియర్, వెరీ గుడ్. ఓకే, గుడ్.
సో ఇది మనం ఇవాళ let us try to understand these things. Exponentiation, స్టార్ ఇది. సో మనం ఏం చేద్దాము, we will wait for డాటా అనలిటిక్స్ వాళ్ళది బ్యాచ్ అయిపోతుంది. ఓకే, పైథాన్ కూడా ఉంటుంది డాటా సైన్స్. పైథాన్ డాటా అనలిటిక్స్లో పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ఎక్సెల్, ట్యాబ్లో ఆప్షనల్ బట్ ఉంటుంది, అండ్ సో ఆన్. ఆఫ్ కోర్స్ డాటా సైన్స్లో కూడా ఉంటుంది, పైథాన్ అయితే కామన్ ఆఫ్ కోర్స్, రైట్. సో వీళ్ళకి ఆల్రెడీ 7కి ప్లాన్ చేస్తారు వేరే ట్రైనర్ తోటి, వాళ్ళకి నడుస్తుంది కదా కొంచెం. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం మనం, ఎందుకంటే వాళ్ళ పైథాన్ కావాలి కదా. దే నీడ్ పైథాన్, రైట్. దే నీడ్ పైథాన్. సో దే నీడ్ పైథాన్, యూ నీడ్ పైథాన్, రైట్. సో let them come, let them come in next టైం ఎంత అయిందమ్మా, హౌ మచ్ ఇస్ టైం? ఓకే, జస్ట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది, దిల్ జస్ట్ ఆల్మోస్ట్ దే ఆర్ క్లోజింగ్ ఇన్ 10 minutes. 10 minutes దే ఆర్ ట్రైంగ్ టు క్లోజ్, లెట్స్ హ్యావ్ సమ్ 10 minute బ్రేక్. వాళ్ళు వచ్చాక ఐ మీన్ ఇది 10 minutes దే విల్ కమ్ అండ్ దే విల్ మూవ్, ఎందుకంటే డెమోస్ కదా. డెమోస్ ఆర్ లైక్ కంబైన్డ్ థింగ్. డెమోస్ మీన్స్ ఇట్స్ ఎ కంబైన్డ్ కోర్స్. ఓకే, క్లియర్? డెమోస్ ఈజ్ ఏ కంబైన్డ్ కోర్స్. ఆల్ రైట్, ఓకేనా? లెట్స్ వెయిట్ ఫర్ దట్ టైం. Yeah, okay, roadmap. I will talk about the roadmap as. Roadmap you need, right? Roadmap మీకు ఇచ్చామమ్మా. రోడ్ మ్యాప్ ఫర్ అంటే ఏం కోర్స్ టెక్నాలజీస్ ఉంటుంది, డేటా సైన్స్కి, ఏఐకి, ఎంఎల్, డేటా అనలిటిక్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్. దిస్ విల్ బీ కవర్డ్ ఫర్ యువర్ ఏప్రిల్ బ్యాచ్. ఇది ఇచ్చాము ఆల్రెడీ మేము. ఎవరైనా మిస్ అయితే మాత్రం చెప్తాము, చూపిస్తాము ఎక్కడ చూడాలనేది. ఓకే, ఓకే, డన్. సో 10 minute బ్రేక్. ఓకే, ఆల్ ఆఫ్ యూ, we will wait for DA Power BI to come. సో డెమోస్ కాబట్టి కంబైన్గా ఉంటాయి వాళ్ళకి, వేరే వేరే. ఒకవేళ మీకు క్లాసెస్ స్టార్ట్ అయినాక డిఏ వాళ్ళకి 8, డిఎస్ వాళ్ళకి 8 o'clock, ఎవరికి వాళ్ళకి మోడల్ డివైడ్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 10 minutes. విల్ వెయిట్ ఫర్ ది పవర్ బిఐ బ్యాచ్ టు కమ్ టు దిస్. ఓకే, సో ప్లీజ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ హోల్డ్ ఆన్. 8:40, 8:40 విల్ స్టార్ట్. ఆల్ ఆఫ్ యూ టేక్ సమ్ వాటర్ తీసుకోండి అండ్ వచ్చేయండి బయటికి వాళ్ళ కోసం. డన్, యా, ఆల్ రైట్. యా, పవర్ బిఐ స్టూడెంట్స్. All right, yeah. Take 10 minutes. Thank you. Be online, be online. Yeah, yeah. Perfect. Good. Welcome everybody. Welcome everybody to join the session. Roadmaps will cover later because roadmaps we already covered it, right? If anybody missed the previous sessions, if you miss the roadmap sessions, other sessions in the Monday, Tuesday, today, Wednesday, if you missed it, you go and check here. This is your LMS. Please go through this. ఇది ఈ లింక్ ఓపెన్ చేయండి. Go, open, buy for free. This is April demos. You see here, April demos. Okay. Session 1, Monday. Session 1, Monday. If you missed it, check it out. Check the roadmaps, everything. Everything is written. 2-hour session. 2-hour session on Monday.
First session 1, okay? Yeah. Session 2, it is a combination of session 1 and 2. There are 3.5 hours. Session 1 and session 2, including data science and AI, we including the roadmap, step 1, step 2, stage 1, stage 2, everything is written. Yeah. Session 2, 1, 2, okay? Session 3, and class file is here. Your class file, your program file is here. You can download the file from internet. Session 3, 7 p.m. for data analytics. It is still joining, it's still ongoing, right? It is ongoing since 7 p.m. by Arya. Arya is from IIT and she is from Amazon. She has more than 15 years experience into the industry, right? Session 4 now, session 4 happening now. That's it. So total, this is the 4th session for this week. Session 1, 2, 3, 4th session for the week. It has a combinations of different courses. Okay. If you missed it, I request, please go through the LMS. We can't repeat because lot of students, like more than hundreds of students already joined, right? If you miss it, go. Otherwise, live sessions available again. Session 1, 2, 3, 4. Again repeated live session available in the weekend again. Saturday and Sunday, 3 plus 3 hours, 6 hours will take. It covers everything, right? So let us continue from yesterday. That is at the end of the session 2. Yesterday at the end of the session 2. Yeah. Yeah, we saw some data type. మన data చూసామా నిన్న ఇది yesterday, right? We saw data types, print, data, variables, Python చూసాము, and matplotlib, numpy, how it works. Yeah. And demo of exam scores, students, current bill, light bill, electricity bill demo using AI and data science. And we started operators yesterday. Okay, if you missed it, please watch the recording. Thank you so much. That's a link. Direct link is this. All right, good. So let's resume the operators. Done. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ here you have your x equal to 11 ఉంది, y is equal to 2 ఉంది. Yes or no? Yes. Now when I do the floor division, what happens? It gives only integer part. It gives only integer part. Right? అంటే ఏంటి మీనింగ్? వాట్ ద మీనింగ్? మీనింగ్ ఏంటి? సో when I divide by 11 by 2 is equal to 5.5. అంటే మీనింగ్ ఏంటి? 5 ఇంటీజర్, 0.5 ఏంటి? ఫ్లోట్. ఫ్లోట్ ఇది. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూ. Float means it is a decimal value. You clear? Good. Float means it's a decimal value. Okay now. But floor division లో ఏమి ఇస్తుంది మనకి? ఓన్లీ ఇంటిజర్ పార్ట్ విల్ గివ్, అంటే 5 మాత్రం వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇక్కడ? లెట్ us define x equal to 11, y is equal to 2, print x floor division y. ఏమొచ్చింది? ఆన్సర్ ఇస్ 5. అదే నేను ప్రింట్ ఇచ్చాను అనుకోండి, సెకండ్ ప్రింట్ ఇచ్చాను నేను, ప్రింట్ ఎక్స్ డివైడ్ బై 5 ఇస్తే ఏమొచ్చింది? 5.5 సెకండ్ వాల్యూ. సో దీన్ని ఏమన్నా మనము డబుల్ కోడ్ పెట్టండి, డబుల్ కోడ్ పుట్ అండ్ కామా ఫ్లోర్ డివిజన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. డివిజన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అర్థమైంది అందరికి? ఈజ్ ఇట్ క్లియర్? ఈ ఫైల్ మీ అందరికి యాక్సెస్ ఇచ్చాను. ఓకే, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, this file, all of you can open this in the Zoom chat. Open it. You can watch my program, whatever happened. All right? Clear?
Go. Next, please. Good. Over. Any doubt, anybody? Doubt in them? No doubt. Modulus. ఏంటి modulus అంటే? Modulus. Remainder అంటే శేషం. Remainder means what? It is the remaining part after division, after complete division. రిమైనింగ్ పార్ట్ మిగిలింది. తెలుసు కదా ఎలా ఉంటుంది ఇది? లెట్ us రైట్ అంతే. ఓకే. నౌ చూడండి ఒకసారి x ఈక్వల్ టు, లెట్స్ ట్రై సమ్ 100, 101. y is equal to 9. Now print of x modulus y ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది రిమైండర్? మామూలుగా 101 ఉంది కదా, ఈ 101 డివిజన్ ఎంత వస్తుంది? 9 into 1, 9. 9 into 9, 9, right? 1, 1, right? 9 into 1, correct. 9 into 1 is again 9. 11 minus 9 ఎంత అమ్మా? 2. 2 పోతుందా 9 తోటి? 2 పోతుందా? పోదు. సో ఇది డివిజర్ ఇంటిజర్ పార్ట్, ఇది ఏంటి? ఫ్లోట్ డెసిమల్ పార్ట్, ఆర్ ఇది రిమైండర్ కదా మనకి. ఇదేంటి? రిమైండర్. ఇది రిమైండర్. సో నౌ వాట్ నెక్స్ట్? Answer is 2. 2 is an answer. So you can write that remainder after division of x with y. Right, Aidamma? Right? Is it right? Is it right? Everybody? Clear? గుడ్. సింపుల్. చాలా ఈజీగా ఉందా? అర్థమవుతుందా ఏం చేస్తున్నాం ఇక్కడ? ఏం చేస్తున్నామంటే పైథాన్ నేర్చుకుంటున్నాము. సింపుల్గా సింటాక్స్ చూస్తున్నాము. హౌ సింటాక్స్ ఎలా ఉంటుంది, గ్రామర్ ఎలా, సింగిల్ 1 to 1 లైన్ ఎలా రాయాలి, హౌ వీ షుడ్ రైట్ ద లైన్స్. వెరీ సింపుల్. యా. చందు హ్యాండిల్ చేయండి. చందు ఏం అర్థం కాలేదు చెప్పండి. యా చందు మాట్లాడండి. యా గో. అన్మ్యూట్ చేసి మాట్లాడి చెప్పండి. ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ చెప్పండి. రివిజన్ అంటే రిపీట్ అని కాకుండా మీరు క్లియర్గా చెప్పండి. ఎక్కడ పాయింట్ అర్థం కాలేదు చెప్పండి. వేర్ ఇంటీజర్ అన్నారు కదా, ఫ్లోట్ డివిజన్ 11/2. ఎక్కడ? 11/2 అంటే లాస్ట్ ఇక్కడ లేదు కదా, అది పైన ఉంది. అదొకసారి. ఏది? ఇదా? అదే ఇదా? అదే సార్, అదే. ఇక్కడ ఏమైనా నాకు చెప్పండి. అంటే లైక్ ఎక్కడ ఉన్నారు మీరు, లైక్ ఎక్కడ అర్థం కావట్లేదు. జస్ట్ ఒకసారి చెప్తే ఒకసారి అర్థం అవుతుంది. ఓకే, అది చెప్తాను నేను చందు. బట్ ఫార్మల్గా కార్పొరేట్ స్థాయిలో ఎట్లా ఉండదు చందు, ఏ పాయింట్ అర్థం కాలేదని చెప్పాలి. అంటే స్టూడెంట్ వర్క్ చేయాలి, స్టూడెంట్ ట్రై చేయాలి, పాయింట్ చెప్పాలి. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో ఉంటాం మనం. సో మీరు పాయింట్ Okay. చెప్పండి. రివిజన్ అనేది మనం చేస్తాము నెంబర్ ఆఫ్ టైమ్స్, రిపీషన్ కూడా. బట్ స్కూల్ టైప్ ఆఫ్ లెర్నింగ్ అలా కాదు. ఎక్కడ అనేది మీరు క్లియర్గా చెప్పినప్పుడు మనం దీన్ని నీట్ ఇంకా చెప్తాం. ఎగ్జాక్ట్లీ చెప్పండి. ఓకే, ఇది అర్థమైంది. ఎక్స్ఎల్ 11 అది అర్థమైంది సార్, థర్డ్ పాయింట్ అర్థం కాదు. థర్డ్ పాయింట్ ఏది? ఇదా? ఆ, అంటే ఇక్కడ ఏది అర్థం కాలేదు, లైక్ ఇదా? అదే అదే సార్, అదే ఎగ్జాక్ట్. ఓకే, ఏది? ఇది డబుల్ డివిజన్. yes sir. సో ఇట్ గివ్స్ ఓన్లీ ఇంటిజర్ పార్ట్ అంటున్నాము.
అదే అర్థం కాలేదా మీకు? ఓకే, రైట్. సో మీకు 4th క్లాస్లో డివిజన్ ఉంటుందా? 4th క్లాస్లో మీకు డివిజన్ చందు 4th ఎస్ సార్. ఉంటుందా? డివిజన్ ఐడియా ఉందా మీకు? డివిజన్ ఎలా చేస్తారు? సార్ భాగాహారం తెలుసు సార్. తెలుసు. అదే చెప్తున్నాము, భాగాహారం ఎలా 2 ఇన్ను 11 ఉంటుంది. ఇది భాగాహారం, అదే కదా. ఇప్పుడు చెప్పండి, 2 ఇంటూ ఎంత ఇక్కడ? 5 5. 2 5 ఎంత వచ్చింది? 10 10. ఇప్పుడు ఎంత మిగిలింది ఇక్కడ? 1 1 సార్. 1. ఇప్పుడు ఇది ఏంటి? మన ఆన్సర్ అంటే ఏంటి? ఆఫ్టర్ డివిజన్ డివైడ్ చేశాక మనకు వచ్చిన ఒక పార్ట్ ఇది 5. కానీ కంప్లీట్ డివిజ్ అవుతుందా ఇది? 2తో 11 అవ్వదు. ఇది పాసిబుల్ చందు? నో, రైట్? లేదు. లేదు. అంటే ఈ 1 డివైడ్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ పెట్టాలి, అవునా? ఎస్, పాయింట్ పెడితే ఏముంది ఇక్కడ? 0 పెట్టచ్చు మనం. తెలుసా ఇది మీకు? చిన్నప్పుడు చదువుకుంటాం మనం. ఇది గుర్తుందా? కెన్ ప్లీజ్ రెస్పాండ్ ప్లీజ్ చందు. ఎస్ సార్. ఓకే, ఇక్కడ పాయింట్ పెడితే ఏమొస్తుంది? ఇక్కడ 0. ఇది క్లియర్ కదా మీకు? ఈ 0 ఎందుకు వచ్చింది అనేది తెలుసు. ఇక్కడ 0 పెట్టాం కాబట్టి ఇప్పుడు పాయింట్ తర్వాత 2 ఇంటూ ఎంత? 5 10. ఇప్పుడు డివిజన్ ఎంత వచ్చింది? 0. అంటే కంప్లీట్ డివిజన్ అయిపోయింది ఇక్కడ. ఇది నెంబర్స్లో 2 టైప్స్ ఉంటాయి మనకి, చిన్నప్పుడు చూస్తాము. 2 టైప్స్ కదా నెంబర్స్లో. అంటే విత్ డెసిమల్ పాయింట్, వితౌట్ డెసిమల్ పాయింట్. ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ ఏంటి? వీటిని ఇంటీజర్స్ అంటారు. వీటిని మీరు ఫస్ట్ 2 క్లాస్ విన్నారా లేదా? విన్నాను సార్. విన్నారా? ఈ పాయింట్ తెలుస్తారా? ఇంటీజర్స్ ఫ్లోట్. ఓకే, వెరీ గుడ్, ఉన్నారు కదా. అయితే ఓకే, ఇవి ఇంటీజర్స్. అదే మనం 1.2 అంటే ఇదేంటి? ఫ్లోట్, అంతే కదా. అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటే మనం ఏమంటాం వాటిని? దే ఆర్ ఫ్లోట్స్. కొందరు ఏమంటారు వేరే లాంగ్వేజ్లో. ఇది పైథాన్లో అయితే, ఇన్ పైథాన్ ఐ మీన్ ఇన్ డాటా సైన్స్ ఆర్ ఏఐ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే పైథాన్లో ఫ్లోట్ అంటాము. చిన్నప్పుడు అయితే మనం వీటిని ఏమంటాము? డెసిమల్ నెంబర్స్, అంతే కదా. బట్ ఇన్ జావా, ఇన్ .NETలో వేరే పిలుస్తారు. పైథాన్లో ఫ్లోట్. ఇది ఫ్లోటింగ్ పాయింట్ అంటే పాయింట్ ఉంటుంది. ఇప్పుడు డబుల్ డివిజన్ ఇలా 2 సార్లు పెడుతుంది. సింగిల్ టైం పెట్టినప్పుడు ఏమో మొత్తం ఆన్సర్ రావాలి, అంటే 5.5 టోటల్ ఇది మొత్తం. బట్ 2 సార్లు పెడుతున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే పైథాన్లో ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఇస్తుంది. ఇంటీజర్ అంటే ఇది 5.5 కదా మన ఆన్సర్. ఫ్లోట్ పార్ట్ ఇవ్వదు. ఫ్లోట్ అంటే పాయింట్ తర్వాతది ఫ్లోటింగ్ పాయింట్, పాయింట్ తర్వాతది ఫ్లోటింగ్ పాయింట్, పాయింట్ ముందుది ఇంటీజర్ పార్ట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఆన్సర్? ఇక్కడ ఇంటీజర్ పార్ట్ వచ్చింది, అంతేనా. ఇలా డబుల్ డివిజన్ దాన్ని ఏమంటారు పైథాన్లో? ఇట్స్ కాల్డ్ యాజ్ ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ మీన్స్ ఓన్లీ ఇంటీజర్ పార్ట్ వస్తుంది, దట్స్ ఆల్. గుడ్. సో దిస్ ఫ్లోర్ డివిజన్ ఫినిష్. నెక్స్ట్ మోడలస్. ఐ థింక్ ఇట్స్ క్లియర్, రైట్? మోడలస్ చాలా ఈజీ కదా. రిమైండర్ వచ్చింది. పర్సెంటేజ్ అంటే రిమైండర్. ఇప్పుడు అసలు మనము ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ పైథాన్లో అంటే డాటా సైన్స్, ఏఐ, డాటా అనలిటిక్స్ కోసం, ఫుల్ స్టాక్ కోసం యూజ్ చేసే పైథాన్ యొక్క సింపుల్ మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్, ఇలా ఆపరెంట్స్, పర్సెంటేజ్, డివిజన్, మోడ్యులస్, ఫ్లోర్ డివిజన్, సింపుల్ ప్రోగ్రామింగ్ థింగ్స్ మనం నేర్చుకుంటున్నాం. క్లియర్? గుడ్. నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఎక్స్పోనెన్షియేషన్. ఎక్స్పోనెన్షియేషన్ అంటే ఏంటి తెలుసా? ఇదేంటి చూద్దామా? ఎక్స్పోనెన్షియేషన్ మీన్స్ చిన్నప్పుడు మనం అంటాం రేస్ టు అంటాం. ఇలా ఉంటుంది, ఇలా సింబల్ ఇలా.
రేస్ టు అంటే లైక్ రేస్ టు 2 అంటే ఏంటి మీనింగ్? స్క్వేర్. రేస్ టు 3 అంటే క్యూబ్, ఒక నెంబర్ని. అదే ఇప్పుడు చూద్దాం, దాన్ని పైథాన్లో ఎక్స్పోనెన్షియేషన్ అంటాం. ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ఎంత చెప్పండి అమ్మా? 2 స్క్వేర్, 2 స్క్వేర్ ఆన్సర్ ఏంటి? అండ్ 4 స్క్వేర్ ఎంత ఆన్సర్? 10 స్క్వేర్ ఎంత ఆన్సర్ తెలుసా? 2 into 2 4, 4 స్క్వేర్ 16, 10 స్క్వేర్ 100. రైటా? ఎస్ ఆర్ నో? సో పాయింట్ ఏంటి ఇక్కడ? వాట్ ద పాయింట్? పాయింట్ ఈస్ దీన్నే ఎక్స్పోనెన్షియేషన్ అంటారు. దీన్ని, ఈ సింబల్ ఇది మనకు మ్యాథమెటిక్స్లో ఓకే, ఇది మ్యాథమెటిక్స్ ఇస్ ఫైన్. బట్ డేటా సైన్స్ అండ్ ఏఐలో ఎట్లా? డేటా సైన్స్ అండ్ ఏఐలో డెఫినెట్లీ దాన్ని డబల్ స్టార్ అంటారు. డబల్ స్టార్. ఎస్ సార్, అంతేనా? అంతే. చూద్దాం మళ్ళీ ఒకటి ఏ అందాము. ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 2. ప్రింట్ ఏ రేస్ టు బి అంటాను. ఏ రేస్ టు బి ఆన్సర్ ఏమో చెప్పండి అమ్మా. అంటే డబల్, డబల్ స్టార్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోనెన్షియేషన్, ఎక్స్పోనెన్షియేషన్ ఆర్ రేస్ టు. 5 రేస్ టు 2 ఎంతమ్మా చెప్పండి? 5 రేస్ టు 2 అంటే మీనింగ్ ఏంటి? 5 2 సార్లు 5 into 5 2 times. ఆన్సర్ ఇస్ 25. ఒకవేళ నేను 5 రేస్ టు, ఒకవేళ నేను 5 రేస్ టు 4 పెడతారు, మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి? 5 into 5 into 5 into 5 4 times. 5ని 4 times మల్టిప్లై చేయాలి. రేస్ టు అంటేనే అన్నిసార్లు, ఈ నెంబర్ని ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేస్తాం. రేస్ టు ఎక్స్పోనెన్షియేషన్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? ఎస్, 25 ఆన్సర్. ఎక్స్పోనెన్షియేషన్ ఇంతే, చాలా ఈజీగా నేర్పిస్తాం మనం. ఓకేనా? నాకు ఒకటి చెప్పండి. నాకు ఈ కొలాబ్ నోట్స్ అందరు మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో చేస్తున్నారా లేదా? ఈ కొలాబ్ నోట్స్ ఉందా? ఇది ఆర్ యూ ఆల్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ యువర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్? దిస్ వన్, ఈ వర్చువల్ మషిన్ కొలాబ్ ఓపెన్ చేశారు అందరూ? ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ ఎగ్జిక్యూటింగ్ మై ప్రోగ్రామ్? నేను ఇచ్చే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అందరూ? ఆల్ ఆఫ్ యూ టోటల్ అందరు రెడీగా ఉన్నారా? చేస్తున్నారా లేదా? డౌట్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా? చెప్పండి అమ్మా. ప్లీజ్, ప్లీజ్ టెల్ మీ గాయస్, కమ్ ఆన్. ఓకే, గుడ్. నేను మీకు ఒకటి చిన్న డెమో ఇస్తాను ఇప్పుడు, మళ్ళీ ఒకటి డేటా సైన్స్ది. ఎందరికి ఇంట్రెస్ట్ ఉంది డేటా సైన్స్ది? ఇంకో డెమో, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఉందా? ఆన్సర్ చాట్ బాక్స్లో పెట్టచ్చు. ఉంది. గుడ్. సో ఓకే, సో లెట్ us go back to your data science. చూడండి, ఇది మీకు మేము ప్రాజెక్ట్ నేర్పించేది ఇవన్నీ ఇక్కడ. ఆల్ దీస్ ఆర్ ప్రాజెక్ట్స్. స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ ప్రిడిక్షన్ ఎలా చేయాలి మనం మన అప్లికేషన్స్తో. యా, హౌస్ ప్రైస్ రియల్ ఎస్టేట్లో ఎలా ప్రిడిక్ట్ చేద్దాము, ఫ్రాడ్ డిటెక్షన్ ఎలా చేద్దాము, ఇదంతా ఏఐ, ఇదంతా డేటా సైన్స్ అయ్యి కంబైన్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఇట్లా వస్తుంది. స్పామ్ ఇమెయిల్స్ ఎలా క్లాసిఫై చేయాలి, స్పామ్ ఆర్ నాట్, దానికి ఇవన్నీ నేర్చుకుందాం మనం. దీస్ థింగ్స్ విల్ ఆన్సర్. సెంటిమెంట్ అనాలైసిస్, ప్రొడక్ట్, ఈ కామర్స్, ఎన్ఎల్పి, ఎస్విఎం,
ఫేక్ న్యూస్ డిటెక్షన్, ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి మన అప్కమింగ్ లెర్నింగ్స్. ఇమేజ్ క్లాసిఫికేషన్ ఎలా చేయాలి అండ్ సో ఆన్. సో ఇందులో బేసిక్ థింగ్స్ మీకు ఒక డాటా సైన్స్ ప్రాజెక్ట్ చేయాలంటే ఇవి టెక్నాలజీస్, టూల్స్, ఇవి టెక్నిక్స్ ఆర్ టూల్స్. లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ డిసిజన్ ట్రీ, నే బేసిస్, కేఎన్ఎన్ టెస్ట్, కే మీన్స్, ర్యాండమ్ ఫారెస్ట్, ఇవన్నీ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఓకేనా? నా వాట్ మన డాటా సైన్స్ ప్రాసెస్కి వెళ్దాము. ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇది ప్రాసెస్, జస్ట్ ఇది సింప్లెస్ట్ ప్రాసెస్ పాసిబుల్ మీకు. ఇది ఎగ్దమ్ సింప్లెస్ట్ ప్రాసెస్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. అండ్ ఈవెన్ ఆఫ్ కోర్స్ డాటా అనలిటిక్స్ కూడా. డాటా అనలిటిక్స్ ఉన్నారు ఎవరైనా డిఏ? ఎందున్నాడమ్మా డిఏ? వాళ్ళకి సిలబస్ ఇక్కడికి ఉంటుంది, ఇక్కడికి. వాళ్ళకి ఇదంతా ఉండదు. ఏమి? క్రియేటింగ్ ఏ మోడల్, డాటా క్లీన్ లాంటిది ఎక్కువ ఉండదు. నో. డాటా గ్యాదరింగ్, ప్రాసెసింగ్, అనలైసిస్ కొంచెం చూపిస్తారు. పవర్ బిఐ, ట్యాబ్లో, మ్యాట్ప్లాట్లిబ్, డాటా అనలిటిక్స్ వాళ్ళు చూపిస్తారు. ఇంత ఉంటుంది 5 స్టెప్స్. డాటా అనలిటిక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డాటా సైన్స్. డాటా సైన్స్ చాలా పెద్దది, బిగ్ వన్, వెరీ బిగ్ వన్. డాటా అనలిటిక్స్ ఒక పార్ట్. ఇక్కడ చూడండి, ఇది దిస్ వన్, దిస్ వన్. ఇది మీ డాటా అనలిటిక్స్. ఇక్కడ ఈ కలర్లో ఉందా? ఇది దిస్ వన్. ఇది ఒక పార్ట్, ఒక 20-30% పార్ట్. ఇది డాటా అనలిటిక్స్. ఇది మషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్. ఇది మొత్తం కలిస్తే కామన్ ఇంపార్టెంట్ థింగ్స్ డాటా సైన్స్ కవర్ అవుతుంది. చాలా పెద్దది, ఇది బ్రాడ్ సబ్జెక్ట్. 2020 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో యూనివర్సిటీస్లో డాటా సైన్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక మొత్తం 4 ఇయర్స్ 3 ఇయర్స్ చదువుకుంటారు. దట్ ఈస్ వై యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ డాటా సైన్స్ ఏఐ నాలెడ్జ్ లేకపోతే కంపెనీస్ నుంచి తీసేస్తున్నారు మెల్లిగా. ఎందుకు? మోడర్న్ టెక్నాలజీ, అది ఇస్ మోడర్న్ టెక్నాలజీ. ఆ టెక్నిక్సే మీరు లర్న్ చేసుకోవాలి. సో ఒక చిన్న డెమో చూద్దామా? ఒక చిన్న డెమో చూద్దాం, సింపుల్. యా, ఓకే. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్. లెట్ డూ సమ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. స్టెప్ నెంబర్ 1, వాట్ ఎవర్ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఫస్ట్ స్టెప్ వచ్చేసి థెసిస్, ఆబ్జెక్టివ్ ఉండాలి. బిజినెస్, దేర్ షుడ్ బి సమ్ బిజినెస్ ప్రాఫిట్, సమ్ బిజినెస్ లైన్ ఉంటుంది. సో లెట్ మీ స్విచ్ బ్యాక్ టు యువర్ ప్రాసెస్ యూజ్డ్ ఇన్ ద డాటా అనాలిసిస్ అండ్ డాటా సైన్స్. ఎందరికీ ఇంట్రెస్ట్ లేదు? అందరికి ఇంట్రెస్ట్ ఉందా? చెప్పండి క్విక్లీ. అందుకే వచ్చారు అందరూ. ఎస్ ఆర్ నో? ఎవ్రీబడి? ఓకే. సో నేను స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ అని చెప్తాను నేను. అంతకన్నా ముందు అది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఏంటి అది, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తాను. దాని తర్వాత విల్ సి. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. లెట్స్ గో టు ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్. ప్రెడిక్టింగ్ హౌస్ ప్రైజెస్. హైదరాబాద్లో ఎందుకు ఉన్నారమ్మా? హైదరాబాద్లో ఉన్నారా? హౌ మెనీ ఆఫ్ యూ ఫ్రమ్ హైదరాబాద్? ఓకే, ఐఎమ్ ఆల్సో ఇన్ హైదరాబాద్, నియర్ బై అమీర్పేట్. గుడ్. ఒక 1 BHK ఫ్లాట్, హౌ మచ్ ఈజ్ 1 BHK ఫ్లాట్ చెప్తారా? ఇది పాసిబుల్? ఒకటే ఫిగర్ ఉంటుందా 1 BHK ఫ్లాట్, ఆర్ వేరే వేరే ప్రైస్ ఉంటుందా జనరల్లీ? టెల్ మీ, బోలో. ఎస్ ఆర్ నో?
You're right, exactly. Place, based on the place, based on the nearby proximity, area, వగేరా. సో మన డాటా సైన్స్లో ఒక ప్రాజెక్ట్ తీసుకుందాము. ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే రియల్ ఎస్టేట్ డొమైన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఎగ్జాంపుల్, ఇట్స్ అ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. ఒక కంపెనీ పేరు చెప్పండి రియల్ ఎస్టేట్ది. టెల్ మీ వన్ కంపెనీ నేమ్. అపర్ణ, బిర్లా ఆదిత్య హౌసెస్, మెగా కంపెనీ, మెగా రియల్ ఎస్టేట్, ఎస్ఎఫ్టి. సో కొందరు చెప్పారు 1 బిహెచ్కే సార్, 1 బిహెచ్కే 2 బిహెచ్కే 30, 40, 50 ఉంటుందని. యాక్చువల్లీ ఈవెన్ 50 కూడా కాదు, 1 crore కూడా ఉంటుంది 2 to 3 బిహెచ్కే. డిపెండ్స్ ఆన్ ద స్క్వేర్ ఫీట్, ఏరియా అండ్ చాలా ఉంటుంది. ఇంకా చాలా చాలా చాలా. స్కూల్కి ఎంత డిస్టెన్స్, మెట్రోకి ఎంత డిస్టెన్స్, గేటెడ్ కమ్యూనిటీ నాది, బ్రాండింగ్ ఏముంది ఆ యొక్క అపార్ట్మెంట్కి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో నేనేమంటున్నాను, దట్స్ వై ప్రాజెక్ట్తో పాటు మనకు ఆబ్జెక్టివ్ ఉండాలి. ఒక ఆబ్జెక్టివ్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. సింపుల్గా ఏ ప్రాజెక్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్, ఆబ్జెక్టివ్. ఇన్ అవర్ మెథడ్ ఐ వాంట్ బిల్డ్ ఒక మోడల్ బిల్డ్ చేస్తాను డాటా సైన్స్ యూజ్ చేసి. సింపుల్, టు బిల్డ్ ఎ సింపుల్ ప్రిడిక్టివ్ మోడల్ దట్ ఎస్టిమేట్స్ హౌస్ ప్రైజెస్ based on various features like number of rooms, crime rate, distance to employment centers, etc. etc. చాలా ఉన్నాయి, చాలా చాలా ఉంటాయి డిఫరెంట్ పారామీటర్స్. వీటిని ఫీచర్స్ అంటాం. ఈ ప్రాజెక్ట్ ఎందుకు, ఈ ప్రాజెక్ట్ మీకు చూపిస్తే డెమో ఒకటి మీకు అర్థమైతే డాటా సైన్స్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, ప్రతి ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీరు రాయాల్సింది మీ యొక్క రెజ్యూమ్లో ఏం రాస్తారు మీరు, టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఇందులో ఈ ప్రాజెక్ట్ కావాల్సిన టూల్స్ ఏంటి, టెక్నాలజీస్ మీ రెజ్యూమ్లో అవే రాస్తారు. అప్పుడే మీకు ఏమొస్తుంది, వాట్ యుల్ గెట్, దెన్ యూ విల్ గెట్ యువర్ మార్క్స్. రెజ్యూమ్స్కి కొన్ని మార్క్స్ వస్తుంది. మార్క్స్ అంటే, ఓ ఇతనికి ఇన్ని తెలుసా, ఒకటే ప్రాజెక్టు, ఇన్ని టూల్స్, ఇన్ని టెక్నాలజీస్. ఎస్, దెన్ యువర్ రెజ్యూమ్ గెట్ బి షార్ట్ లిస్టెడ్. పైథన్ లైట్ ప్రోగ్రామింగ్ కోసం, పాండాస్ నంపై డాటా అనలిసిస్ కోసం, డాటా విలేషన్ కోసం మ్యాట్ప్లాబ్లో సీబర్, డాటా సైన్స్లో ప్రిడిక్షన్ కోసం ఎస్కేలర్. నోట్బుక్ అనేది ఇది మనది, కొలాబ్ ఉందా, ఇదే నోట్బుక్. ఎలా యూజ్ చేయాలో తెలియాలి మనకి. ఇవి టూల్స్, టెక్నాలజీ మన ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. ఇలా మీ ప్రాజెక్ట్ చేయాలి. దిస్ వే యూ షుడ్ డూ ద ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్ అంటారు. ఇలాంటి ఐవి ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్. ఓకే, నా వాట్, ఫర్ ఎవ్రీ project in data science, every project in data science, there is a need of data. ఏం కావాలి, డాటా. ఎలా యూజ్ చేస్తాం మనం, డాటా సెట్స్ తెలుసా మీకు, డాటా 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 అంటున్నాం. ఇప్పుడు దిస్ ఇస్ ద డాటా. డాటా కావాలి, ఎందుకు కావాలి మన డాటా చెప్పండి. డాటా ఉంటే అది చూసి బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఇన్పుట్స్ బట్టి మనము ఫ్యూచర్ ఇన్పుట్స్ ప్రెడిక్ట్ చేయాలి. పాస్ట్ ఇన్పుట్స్, ఫ్యూచర్ ఇన్పుట్స్ ప్రెడిక్ట్ చేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది, టెల్ మీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్. ఎనీబడి ఈస్ హియర్ లైక్ ఏఐ గురించి విన్నారు ఎప్పుడైనా, ఏఐ ఏఐ ఇంతకుముందు ఆర్ నాట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటమ్మా అది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక హ్యూమన్ లాగా బ్రెయిన్ పనిచేస్తుంది, ఒక మనిషిలాగా ఆలోచిస్తుంది. దాదాపు ఆల్మోస్ట్ క్లోజ్ టు హ్యూమన్, క్లోజ్ టు ఏ పర్సన్.
అండ్ ఫ్యూచర్ వాల్యూస్ ప్రిడిక్షన్ చేస్తుంది. ఫ్యూచర్ వాల్యూ ప్రిడిక్ట్ చేస్తుంది. దట్స్ ఏఐ. బట్ ఎవ్రీ ఏఐ, ఎవ్రీ డేటా సైన్స్ మస్ట్ బి గోయింగ్ త్రూ డాటా. అంటే ఫస్ట్ మన ప్రాబ్లం అర్థం చేసుకున్నాము. వి అండర్స్టాండ్ ద డాటా, రైట్? ఫస్ట్ స్టెప్ అయిపోయింది మనది. మన కేసులో, ఇన్ అవర్ కేస్, వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్? బిజినెస్ ప్రాబ్లం ఏంటి మన కేసులో చెప్పండి, ఎవరైనా హ్యాండిల్ చేయండి. ఇన్ అవర్ కేస్ వాట్ ఇస్ ద బిజినెస్ ప్రాబ్లం మన కేసులో, మన కేస్ స్టడీలో, మన ప్రాజెక్ట్లో? టెల్ మీ ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేయండి ఒకరు, 1 person ప్లీజ్, క్విక్లీ హ్యాండ్ రైజ్ చెప్పండి ఒకరు. ఇన్ అవర్ కేస్ వాట్ ఇస్ ద బిజినెస్ ప్రాబ్లం మన డేటా సైన్స్ కేసులో? ఎనీబడి కెన్ రైజ్ హ్యాండ్ ప్లీజ్. మొహమాట పడద్దు, మొహమాట ఏం పడద్దు, ప్లీజ్ డూ. చెప్పండి, మీకు అర్థమైంది లేదా? బిజినెస్ ప్రాబ్లం అంటే అసలు ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది పాయింట్. ఇది ప్రాజెక్ట్ కదమ్మా, ఇదే కదా ప్రాజెక్ట్. బిజినెస్ ప్రాబ్లం అంటే ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తున్నాము, ప్రాఫిట్ ఎలా వస్తుంది, ఎందుకు, అదే అబ్జెక్టివ్. టు బిల్డ్ ఎ సింపుల్ ప్రిడిక్టివ్ మోడల్ దట్ ఎస్టిమేట్స్ హౌస్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫీచర్స్ లైక్ నెంబర్ ఆఫ్ రూమ్స్, క్రైమ్ రేటు, డిస్టెన్స్, ఎంప్లాయ్మెంట్ సెంటర్స్. అంటే బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్, రూమ్స్, ఎస్ఎఫ్టీ, మెట్రో సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి, బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్, based on everything you are going to have correct your project. సో సింపుల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇదే బిజినెస్ ప్రాబ్లం అంటుంది. ఇదే బిజినెస్ ప్రాబ్లం. మీ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా దట్ ఈస్ ద వన్ యూ షుడ్ యూస్. బట్ ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ఏఐ ఆర్ డిఎస్ దే నీడ్ డాటా. డాటా లేకుండా ప్రాజెక్ట్ అవుతుందా చెప్పండి అమ్మా ఎవరైనా? డాటా లేకుండా డాటా అనలిస్ట్, డాటా సైన్స్ అవుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఏఐ అవుతుందా? ఏఐ ఎంఎల్ వితౌట్ డాటా? Is it possible without data? AI, data science, ML, is it possible? 100% not at all possible. Not at all. Of course not. సో మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? డాటా డ్రివెన్ వరల్డ్ యువర్ ఇంటూ నౌ. డాటా డ్రివెన్ వరల్డ్. ప్రతి కంపెనీ మిలియన్స్ ఆఫ్ డాటా ప్రొవైడ్ చేస్తుంది. ఇదే చెప్పాను నేను మీకు. ఐ థింక్ ఎస్టర్డే ఐ టోల్డ్ ఇట్ రైట్. డాటా ఈజ్ ఏ వెల్త్. డాటా అంటేనే ఒక గోల్డ్ కాదు, ఒక డైమండ్ కాదు, ఇంకెక్కువ. టుడేస్ వరల్డ్, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ టు యువర్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ డాటా రీసెర్చర్స్ నుండి, సైంటిస్ట్ నుంచి చాలా 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 డాటా వచ్చింది. టూ మచ్ అమౌంట్ ఆఫ్ డాటా. యూ అండర్స్టాండ్? క్లియరా? ఓకే. ఓవా పర్ఫెక్ట్. రైట్. సో స్టార్ట్ చేద్దామా? మీకు ఏమర్థమైంది ఇప్పుడు? డాటా కావాలి, చిన్నదా పెద్దదా? చిన్నదా పెద్ద డాటా కావాలి. హౌ మచ్ విల్ గెట్ ఇట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలా ప్లాట్ చేయాలి ఏంటంటే నేను చెప్తాను మీకు. హౌ మచ్ ఈస్ గోయింగ్ టు గెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లియరా? యా. సో లెట్ మీ ఫోకస్ ఆన్ దిస్. ఐ థింక్ యా, ఇది మనకి ఎలా వచ్చింది యాక్చువల్ ప్రిడిక్షన్ ప్రైజెస్ నేను చెప్తాను మీకు. ఓకే, డాటా సెట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. యా, ఐ అండర్స్టాండ్. సార్ ఐ నీడ్ 5 minute బ్రేక్ అంటున్నారు. ఓకే, యూ వాంట్ 5 minute బ్రేక్? ఓకే, టేక్ 5 minute బ్రేక్. 4-5 minutes, జస్ట్ టేక్ సమ్ వాటర్, కమ్ బ్యాక్. డాటా సెట్ నుంచి మొదలు పెడితే ఈ ప్రాజెక్ట్ ఎలా రాస్తాము, ప్రతి ప్రాజెక్టు సింపుల్, కోడింగ్ లేకుండా ఎలా వేస్తా అని చెప్తాను మీకు. ఓకే, టేక్ 4-5 minute బ్రేక్, కమ్ బ్యాక్ క్విక్లీ కమ్ బ్యాక్. బ్యాకా? డాటా సెట్ స్టార్ట్ చేద్దామా మళ్ళీ? డాటా సెట్స్. సో ఇప్పుడు ఏ స్టెప్ ఉన్నాము? వీఆర్ ఇన్ ద సెకండ్ స్టెప్ ఇన్ ద డాటా సైన్స్లో ఉంటాం. చిన్న డెమో ఇస్తాను, చాలా చిన్నది. అర్థం అవ్వకపోతే అడగండి. ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకోవాలి మీది, నాట్ దిస్ ప్రోగ్రామా. ఈ ప్రోగ్రామ్ చిన్నది, ఇది ఎలా వచ్చింది చెప్తాను.
ఈ డాట్స్ ఎలా వచ్చాయి? మీ లైన్ చిన్నప్పుడు లైన్ ఉంటుంది ఒకటి చూడండి, ఇది సింగిల్ లైన్లో ఉంటుంది. ఇంకా కాంప్లెక్స్ చేయొచ్చు దీన్ని, ఇంకా చాలా కాంప్లెక్స్ చేసుకోవచ్చు స్లోలీ. సో సెకండ్ స్టెప్, ఇది మీ అబ్జెక్టివ్ వచ్చింది అండ్ దీనికోసం మీ టూల్స్ ఏమి, ఇది బిజినెస్ ప్రాబ్లం, దిస్ ఎ బిజినెస్ ప్రాబ్లం డాటా సైన్స్లో. దెన్ ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ టూల్స్ ఏమి యూజ్ చేశారు? దెన్ డాటా సెట్ అంటే డాటా ఎక్కడ తీసుకొస్తారు, మనము తీసుకురావాలి ఫ్రమ్ వేర్, ఫ్రమ్ వేర్, అదే మన పాయింట్. డాటా సెట్ అనేది యూ షుడ్ గెట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. ఎలా అంటే ఒక రియల్ ఎస్టేట్ డాటా తీసుకుందాం మనం. ఏరియా, బెడ్రూమ్స్, ఏరియా, బెడ్రూమ్స్, ఫస్ట్ ఏరియా 1000 ఎస్ఎఫ్టీ, బెడ్రూమ్స్ 2 3 3 4, ఏజ్, ఏజ్ వచ్చేసి 5 years 10 years 8 years 12 years 15 years, ప్రైస్ ఇన్ lakhs, 50 lakhs 60 75 lakhs 85 lakhs 95 lakhs. ఏంటిదంతా బేస్డ్ ఆన్ ద ఏరియా, బెడ్రూమ్స్, ఇయర్స్, ఓన్లీ 3 తీసుకున్నాం మనం, ఓన్లీ సింపుల్, వెరీ సింపుల్ రియల్ ఎస్టేట్ అప్లికేషన్ ఆఫ్ డాటా సైన్స్ చిన్న తీసుకుందాం మనం. సో ఇప్పుడు ఏంటి పాయింట్ అంటే, నేను ఇంతవరకు చెప్తాను, దీని తర్వాత మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? బేసిక్స్ అవ్వలే మీకు, ఇంకా మీకు బేసిక్స్ ఫౌండేషన్స్ లైబ్రరీస్ అవ్వలే కాబట్టి ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సరిపోయింది ఇంత డాటా, ఎంత ఉంది డాటా, 5 డాటా ఉంది. సో ఫర్ దిస్ మ్యాటర్ ఈ డాటాని మనము మ్యానిపులేట్ చేయాలి, అనలైసిస్ చేయాలి, చూపించాలి, అంటే విజువలైజేషన్ చేయాలి. ఫర్ అనలైసిస్ అగైన్ సేమ్, ఎవ్రీ డాటా సైన్స్లో పాండాస్ లేకుండా అసలు డాటా సైన్స్ లేదు అని చెప్పాలి. వితౌట్ పాండాస్ దెర్ ఇస్ నో డాటా సైన్స్, దెర్ ఇస్ నో ఏఐ. అఫ్ కోర్స్ డాటా అనలిటిక్స్ ఆర్ అనాలిసిస్ అది కూడా లేదు ఇది లేకపోతే. అఫ్ కోర్స్ అంటే అంత పవర్ఫుల్ లైబ్రరీ పాండాస్. మరి ఎలా ఇది నేర్చుకోవాలంటే చిన్నగా పైథాన్ బేసిక్ నేర్చుకొని కొన్ని వేరియబుల్స్, డాటా టైప్స్, 1D 2D నేర్చుకున్నాక స్లోలీ మనము పాండాస్కి వస్తాం. ఇప్పుడు వేరియబుల్ చెప్పానా, నేను వేరియబుల్ చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ ఇది చూస్తారు ఇవన్నీ వేరియబుల్స్, నిన్న చూసాం కదా మనం, ఎస్టర్డే వి సా రైట్, వేరియబుల్స్. ఇది వేరియబులా? ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్ 1, బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఇంతే ఉంటాయా నెంబర్స్? ప్రాక్టికల్ లైఫ్లో డాటా ఇలాగే వస్తుందా? 1 2 3 4 అంతే ఉంటాయా, లేదా ఇంకా వేరే ఉంటుందా? చెప్పండమ్మా, టెల్ మీ ప్లీజ్ క్విక్లీ. నో రైట్, నో, దెర్ ఆర్ thousands, no, 10,000s, no, millions, millions of millions and billions of data ఉంటుంది, నెంబర్ ఆఫ్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రోస్, డాటా సెట్స్. సో డాటా సెట్స్ చాలా ఉన్నాయి. రీటైల్, కస్టమర్స్ డాటా, లింక్స్, రేటింగ్స్, మూవీస్, ట్యాక్స్, నేషనల్ పార్క్స్, హౌసింగ్, టైమ్ సిరీస్, ఈక్వాలిటీ, టైప్స్ ఆఫ్ మూవీస్, డయాబెటిక్, క్రెడిట్ కార్డ్, కస్టమర్స్ అండ్ కార్స్, బ్యాంక్ మార్కెటింగ్, books, car, census, city temperature, combined data, COVID-19, credit card, customers, data, diabetic, house, insurance, ఇవన్నీ డాటా డాటా డాటా. మీకు 455 రియల్ టైమ్ డాటా సెట్స్ మీకు ఇస్తాం మేము. విల్ గివ్ యూ 455 రియల్ టైమ్ ఇండస్ట్రీ డాటా, వీ హ్యావ్ ఇట్. హౌసింగ్ ఎగ్జాంపుల్, హౌసింగ్ ఉంది చూడండి, ఇది ఓపెన్ చేయాలా ఒకసారి చూస్తాను. ఓపెన్ ప్లీజ్. చెక్ ఇట్ అవుట్ ప్లీజ్. హౌసింగ్, ఫైనాన్స్, హౌసింగ్ రేషియో. ఇంకోటి చూపిస్తాను, సింపుల్ డాటా సెట్స్. ఇవన్నీ ఏంటి? డాటా సెట్. సెట్ అంటే నెంబర్ ఆఫ్ డాటా విల్ బి అవైలబుల్ ఇన్ దిస్, నెంబర్ ఆఫ్ డాటా విల్ బి అవైలబుల్.
ఓపెన్ విచ్ వన్? యా, డయాబెటిక్. ఓకే, డయాబెటిక్ ద వరల్డ్స్ క్రూషియల్ ప్రాబ్లం. ఇండియాలో కూడా ప్రాబ్లం వచ్చింది డయాబెటిక్. లేట్గా తెలిసే ప్రాబ్లం. లేట్ డయాబెటిక్, మీరు డయాబెటిక్ అని చెప్పి లేట్ తెలిసే ప్రాబ్లం అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి, రైట్? ఎస్ ఆర్ నో? మరొక పేషెంట్ని డయాబెటికా కాదా, ఇఫ్ ద పేషెంట్ ఇస్ డయాబెటిక్ ఆర్ నాట్, ఎర్లీగా చేయాలి, ఎర్లీగా తెలుసుకోవాలి. ఎలా? డాటా సైన్స్ యూజ్ చేయొచ్చు. డాటా సైన్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ డాటా, ఫస్ట్ పేషెంట్స్, సెకండ్ పేషెంట్స్, థర్డ్ పేషెంట్స్, ఫోర్త్ పేషెంట్స్, ఇది నెంబర్ ఆఫ్, ఇది ఉమెన్ సంబంధించింది. ఉమెన్, ఇట్స్ ఫర్ ఉమెన్. ఒక ఉమెన్ డయాబెటిక్కా కాదా, అవుట్కమ్ ఏంటి? ఇలా అవుట్కమ్ ఇది ఇంపార్టెంట్. డయాబెటిక్ అయితే 1, లేదు అంటే 0. డయాబెటిక్ 1, 0, 0, 1 అంటే ఈ డాటా మొత్తం మనకి ఇచ్చారు. ఎవరిస్తారు? హాస్పిటల్. లైక్ అది అపోలో అవ్వచ్చు, యశోద అవ్వచ్చు, ఇంకేదైనా వాట్ ఎవర్. ప్రెగ్నెన్సీస్ 6, గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్, స్కిన్ థిక్నెస్, ఇన్సులిన్, బిఎంఐ, డయాబెటిక్ పెడిగ్రీ, ఫంక్షన్, ఏజ్, అవుట్కమ్ 0, ఐ మీన్ అవుట్కమ్ 1 అంటే ఇలా ఉంటే వాళ్ళు డయాబెటిక్ అంటారు. ఇన్సులిన్ 0. ఓ, అండ్ ఎందుకు మరి? ఇది డాక్టర్కి తెలుసు. ఎందుకు 1? డాక్టర్స్ తెలుసు. ఇది మనకు లైట్లీ డొమైన్ నాలెడ్జ్ కావాలి. లైట్గా కొంచెం కొంచెం నేర్చుకుంటాం డొమైన్స్, అన్ని డొమైన్ నేర్చుకుంటాము. వీఆర్ దట్ సైన్స్ ఈజ్ ఎన్యూషన్, స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే డాటా మొత్తానికి ఇది డాటా, ఇది మొత్తం కలిపి డాటా. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చెప్పండి? మొత్తం ఎన్ని రోస్ ఉన్నవి? 769 ఉన్నవి రోస్. అండ్ కాలమ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 కాలమ్స్, 768 అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 6000 ప్లస్ నెంబర్స్ ఉన్నవి ఇందులో. 6000 నెంబర్స్. ఇవి నేను ఎలా స్టోర్ చేయాలి? నేను ఎలా స్టోర్ చేస్తాను చెప్పండి? హౌ కెన్ ఐ స్టోర్ దిస్? సో ఇలా x ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు దిస్ దాట్ ఒకే వేరియబుల్లో, ఇన్ సింగిల్ వేరియబుల్ ఐ కాంట్ స్టోర్ 1, 1, 1, 1 వాల్యూ. సో రియల్ టైం అంటే ఇండస్ట్రీస్లో యూజ్ చేసేది, కంపెనీలో యూజ్ చేసేది, ప్రాక్టికల్ లైఫ్లో యూజ్ చేసే డాటా మల్టిపుల్ ఉంటుంది. మల్టిపుల్ ఇలా ఇలా మల్టిపుల్ ఉంటుంది. అండ్ ఇలా నెంబర్ ఆఫ్ రోస్ కూడా ఉంటుంది. ఇవి ఉన్నాయా? ఇలా ఇలా నెంబర్ ఆఫ్ రోస్, ఇంత డాటా ఉంటుంది చూడండి. డాటా 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 ఇదంతా మొత్తం ఒకటే సింగిల్ డాటా, ఒకటే ఎక్సెల్ షీట్లో ఉంటుంది అనుకోండి, ఒకటే డేటాబేస్లో. ఇది మొత్తం సింగిల్ వేరియబుల్ ఎలా స్టోర్ చేస్తాను? అది పైథాన్తో అవ్వని పని. పైథాన్ చేయదు. నాట్ పాసిబుల్ విత్ పైథాన్. కానీ పైథాన్ బేస్ చేసుకొని ఒక లైబ్రరీ వచ్చింది. ఆ లైబ్రరీ ఒకటి సింపుల్ మీకు చెప్తున్నాను, పాండాస్. ఇవి మనం నేర్చుకుంటాము. మీరు రెగ్యులర్ క్లాసెస్ మండే స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ క్లాసెస్లో మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాము. 2 to 3 వీక్స్ పైథాన్ తర్వాత 2 to 3 వీక్స్ వచ్చేసి నంపాయ్ న్యూమరికల్ పైథాన్ నేర్చుకుంటాము, రెడీమేడ్ లైబ్రరీ. దెన్ అగైన్ పాండాస్ ఫర్ 2 వీక్స్ ఎట్సెట్రా. పాండాస్ ఫర్ 2 వీక్స్ ఆర్ మోర్. పాండాస్, దిస్ ఈజ్ వాట్ యువర్ నెక్స్ట్ 1.5 months కోర్స్ ఇలా ఉంటుంది. దాని తర్వాత డేటా విజువలైజేషన్, మ్యాట్ప్లాట్లిబ్, సీబర్న్, సైపాయ్, ఎస్క్యూఎల్, మషిన్ లెర్నింగ్, ఏఐ, ఇలా ఇదంతా మీకు నేర్పిస్తాము. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 5 months. డేటా సైన్స్కి 5.5 months పడుతుంది. ఓన్లీ ఏఐ అయితే 5.5 months. లేదు 2 కావాలి, అఫ్ కోర్స్ చాలామంది 2 తీసుకుంటారు. బికాస్ ఓపెనింగ్స్, ఆపర్చునిటీస్ రెండిట్లో ఎక్కువ ఉంటుంది. డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, ఇంజనీర్, ఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇట్ టేక్స్ 6 to 6.5 months టైం పడుతుంది. టోటల్ 7 tools, 7 స్కిల్స్, టూల్స్, టెక్నాలజీస్ మీకు నేర్పిస్తాం. క్లియరా? సో మన సిలబస్కి వెళ్ళిపోదాము. ఇవాళ ఏం నేర్చుకుంటాం మనం? ఇలా. సో డాటా సెట్ అనేది ఫస్ట్ తీసుకుంటాము. సెకండ్ స్టెప్ వచ్చేసి వి టేక్ ద డాటా సెట్. సెకండ్ స్టెప్ ఈజ్ ఏ డాటా సెట్ ఇన్ యువర్ డాటా సైన్స్ డొమైన్. ఇది మీ డాటా. సరే డాటా వచ్చింది, ఏం చేస్తాను నేను నెక్స్ట్? ఇది డాటా వచ్చింది మనకు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనలైసిస్. అనలైసిస్
ప్రాసెసింగ్, అనలైసిస్, ఇదే కదా. డేటా గ్యాదరింగ్ అయిపోయింది, డేటా వచ్చింది మనకి. డేటా అనలైసిస్, ఏం అనలైజ్ చేస్తాను నేను? డేటా అనలైస్ కోసం మనము వీఆర్ గోయింగ్ టు యూస్ పాండాస్. అంటే ఇఫ్ యూఆర్ యూజింగ్ పైథాన్ ఫర్ డేటా సైన్స్, then pandas is a very very popular library which is used for manipulation and analysis of the data. ఒక్కటే రిజల్ట్, ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తాము పైథాన్లో, పాండాస్లో 2 లైన్ రాస్తాము, 2 లైన్స్. అంటే అందుకే ప్రోగ్రామింగ్ ఉండదు డేటా సైన్స్లో. ప్రోగ్రామింగ్ ఉండదు, ఒక లైన్ 2 లైన్స్ ఆల్గరిథం, దట్స్ ఇట్, అయిపోయింది, ఫినిష్. సో ఇందులో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్, లాట్ ఆఫ్ మెథడ్స్, సింపుల్ మెథడ్స్, అవి మనం యూజ్ చేసుకోవాలి. అంటే మన కోడింగు టైము అవ్వదు, చాలా ఫాస్ట్. అందుకే డేటా సైన్స్ అనే AI ఇప్పుడు ది మోస్ట్ గ్రోయింగ్ వరల్డ్. 36.5 CGR. ఎవ్రీ ఇయర్ 7 to 8 lakhs ఆఫ్ జాబ్స్ వస్తున్నవి. లాస్ట్ 4 yearsలోనే మనకు 28 million జాబ్ ఓపెనింగ్స్ ఈ ఫీల్డ్లో వచ్చినవి. దట్ మీన్ ఓపెనింగ్స్ నెక్స్ట్ 2036 వరకు జాబ్స్ ఆర్ దే ఆర్ రీచింగ్ అవుట్ టు మోర్ దాన్ 96 million జాబ్స్. అంటే కొన్ని జాబ్స్ పోతవి, 12-13 million జాబ్స్ పోతవి. ఎందుకు పోతవి? అవుట్డేటెడ్ నాలెడ్జ్, కొత్త నాలెడ్జ్ నేర్చుకోకపోతే వెళ్ళిపోతారు. అందుకే దట్ ఈస్ వై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ యూనివర్సిటీస్ ఈ నాలెడ్జ్ ఏఐని తీసుకొచ్చారు అందరికి, డేటా సైన్స్ అనే ఏఐని. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనలైసిస్. ఇక్కడ స్టెప్లో మనం ఏం రాద్దాం? ఇక్కడ అనలైసిస్ ఆఫ్ ది డేటా, పాండాస్. పాండాస్. సో మన ప్రాజెక్ట్ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాము? ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ ది డేటా. ఇంట్రొడక్షన్. డేటా ప్రిపరేషన్ ఏంటి? మనం చేసాము డేటా గ్యాదరింగ్, డేటా ప్రిపరేషన్, స్మాల్ డేటా సెట్. మనము చిన్న డేటా సెట్ మనం క్రియేట్ చేసుకున్నాము ఇక్కడ మన ప్రాజెక్ట్లో, చిన్న డేటా సెట్. సెకండ్ స్టెప్, లేదా కోడ్లో మనం జనరేట్ చేయొచ్చు డేటా సెట్. సెకండ్ స్టెప్ డేటా గ్యాదరింగ్ అంటారు. ఇది ఇంట్రొడక్షన్ అవుతుంది చూడండి, ఇది ఆబ్జెక్టివ్ అంటాం మనము, లేదా బిజినెస్ ప్రాబ్లం. క్లియర్? డేటా ప్రిపరేషన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్, డేటా అనలైసిస్. డేటా అనలైసిస్ దీన్ని ఏమంటారు డేటా సైన్స్ వర్డ్లో? ఎక్స్ప్లోరేటరీ డేటా అనలైసిస్. అంటే షార్ట్కట్లో ఈడిఏ, సింపుల్ బార్ ప్లాట్స్ ఆర్ స్కాటర్ ప్లాట్స్ టు విజువలైజ్ ప్యాటర్న్స్. ఈడిఏ, ఈడిఏ థర్డ్ స్టెప్. ఈ స్టెప్కి ఏం కావాలి మనకి చెప్పండి? ఈ స్టెప్కి మనకు కావాల్సిన నాలెడ్జ్ వచ్చేసి నంపాయ్ నాలెడ్జ్ కావాలి, పాండాస్ నాలెడ్జ్ కావాలి, మ్యాట్ప్లాట్లిబ్, ఇవి నేర్చుకోవాలి మనం. ఇది నేర్చుకోకుండా ఏం చేయలేము. ఇది అంతా కావాలంటే మనం ఫస్ట్ ఏం నేర్చుకుందాం? పైథాన్ యొక్క సింపుల్ టర్మ్స్ నేర్చుకోవాలి. టర్మినాలజీ నేర్చుకుందాం, తర్వాత నంపాయ్కి వెళ్ళిపోదాం ఈడిఏ కోసం. నెక్స్ట్ ఏంటి డేటా సైన్స్లో? మోడల్ బిల్డింగ్, ఫ్యూచర్ వాల్యూస్ నేర్చుకోవాలి. దీన్ని ఏమంటారు మన భాషలో, ఇక్కడ భాషలో? మోడల్ బిల్డింగ్. అంటే ఏదైనా టెక్నాలజీ యూజ్ చేసి, వాటర్ టెక్నాలజీ యూజ్ చేసి మన ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ 2 BHK 3 BHK ఫ్లాట్ 2026 మేలో, ఇన్ 2026 మే ఇన్ హైదరాబాద్, ఇన్ BHEL 2 kilometers అవే, హైవే నుంచి ఒక 100 meters, స్కూల్ ఈజ్ 1/2 kilometer, మెట్రో ఈజ్ 5 kilometers ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటి
2 బిహెచ్కేకి ఎంత ప్రైస్ ఉండాలి 2 ఇయర్స్ తర్వాత? ఎలా చెప్తారా మీరు ఎవరన్నా? ఎంత అక్యురేట్ చెప్తారు? టెల్ మీ. ఎనీబడీ కెన్ గివ్ మీ అక్యురసీ. 80%, 70%, 50% accuracy. Is it possible? It's not only 1 బిహెచ్కే, 2 బిహెచ్కే, 3 బిహెచ్కే. ఒక్కటే ఉండదు. హైదరాబాద్లో, విజయవాడలో, పూణేలో, బెంగళూరు, ఢిల్లీ, న్యూయార్క్, యూకే, లండన్, ఆస్ట్రేలియా, నెంబర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, బిలియన్స్ ఆఫ్ రూపీస్ డాటా జనరేట్ చేస్తుంది. అంటే పాత డాటా, ఓల్డ్ డాటా చూసి మనకు కొత్త డాటా ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయాలి. దాన్ని ఏమంటాము? మషిన్ లెర్నింగ్. అదే మన మోడల్ బిల్డింగ్. సో టెక్నిక్, చాలా టెక్నిక్స్ ఉన్నాయి, నేర్పిస్తాం మనము. లీనియర్ రిగ్రెషన్ ఉంది ఒకటి, సింపుల్ టెక్నిక్, ఒక లైన్ లాగా ఉంటుంది. ఆ టెక్నిక్ యూజ్ చేసి మనము మన ప్రైజెస్, ఫ్యూచర్ ప్రైజెస్ ప్రిడిక్ట్ చేయొచ్చు. యూ కెన్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ ప్రైజెస్. యూ అండర్స్టాండ్? యూ అండర్స్టాండ్ దిస్? క్లియరా? వెరీ గుడ్. నెక్స్ట్, evaluation. What is evaluation? Show predicted price versus actual price and a graph. Evaluation. Wow. Right? Exactly true. Done? Evaluation అంటే నిజంగా మన యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనం ప్రిడిక్ట్ చేస్తాం కదా, అది కరెక్ట్గా ఉన్నాయా? ఆ గ్రాఫ్ ఓకేనా? లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మన మోడల్ని, అంటే మన మషిన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అక్యురేస్, హౌ మచ్ అక్యురసీ, హౌ మచ్ ఎఫెక్టివ్, హౌ మచ్ ఎఫిషియన్సీ. ఇదంతా మనము చిన్నగా చెప్పాను. వెరీ సింపుల్ లెవెల్ డాటా సైన్స్ ప్రాజెక్ట్ మీకు చెప్పింది ఇప్పుడు నేను. ఇంత స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? హియర్ మీరు ప్రోగ్రామింగ్ చేయట్లేదు. నిజానికి ఇది ప్రోగ్రామింగ్ కాదు. దీని ఏమంటారు? స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆర్ ద బిజినెస్ ప్రాబ్లమ్ టు ఎ రిజల్యూషన్. స్టెప్స్ ఉంటవి. దీన్ని అల్గారిథం అంటారు. స్టెప్స్. ఈ స్టెప్స్కి మనము 2 లైన్స్ 3 లైన్స్, 2 లైన్స్ 3 లైన్స్ రాయాలి. అంతేగాని లాజిక్ ఉండదు. ఫర్ లూప్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ చాలా పెద్దగా, పెద్ద లాజిక్, పెద్ద కోడ్, ఒక వెబ్సైట్, ఒక యాప్. నో 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 నో, అలా ఏముండదు. ఎందుకు? దిస్ ఈజ్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ వరల్డ్. స్టెప్స్ ఉంటవి. స్టెప్ 1. ఇది మీకు మొత్తం అర్థం కాదు ఇవల్ల. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే మీకు దాదాపు 2 months కావాలి, 2 నెలలు. అంటే ఈ లెవెల్ రావాలి, అంటే ఈ ప్రోగ్రామ్ లెవెల్‌లో, అంటే ఈ అల్గోరిథం లెవెల్‌లో రావాలంటే మీకు 2 months. పైథాన్ ఒక హాఫ్ మంత్ అయినా, పాండాస్ వరకు వచ్చేసరికి 1 month ప్లస్. ఇంకో హాఫ్ మంత్ ఇది, ఇంకో హాఫ్ మంత్ ఇది. అంటే ఒక 2.5 months కల్లా ఒక మషిన్ లెర్నింగ్‌కి వస్తారు మీరు ఈ టూల్స్‌కి. అప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రాయగలుగుతారు. చాలా ఈజీ ఈ అల్గోరిథం. సో ఇది మనం డెప్త్‌గా నేర్చుకుంటూ హ్యాండ్స్ ఆన్, కేస్ స్టడీస్, అసైన్‌మెంట్స్ అండ్ ప్లేస్‌మెంట్ రెడీనెస్ టెస్ట్. ప్లేస్‌మెంట్ కోసం మీకు ప్రతి మంత్‌లో కొన్ని అసైన్‌మెంట్లు, టెస్టులు, మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా తీసుకుంటాం. యూ అండర్‌స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? క్లియర్ ఎవ్రీబడీ? ఆల్‌రైట్? వాట్ నెక్స్ట్? డాటా సెట్స్. డాటా సెట్స్. ఏంటి డాటా సెట్స్? ఇది నేను క్రియేట్ చేశాను. ఏరియా కోసం ఒక 5 డేటా క్రియేట్ చేశాను. ఇదేంటి? ఇది ఒక లిస్ట్. ఈ లిస్ట్ మీరు ఎప్పుడు చదువుతారు? పైథాన్‌లో చదువుతారు మీరు. ఇన్ ద పైథాన్ మీరు డాటా స్ట్రక్చర్స్ అని ఒకటి ఉంటుంది. పైథాన్‌లో డాటా స్ట్రక్చర్స్. డాటా స్ట్రక్చర్స్. డాటా టైప్స్. డాటా టైప్స్, డాటా స్ట్రక్చర్స్. ఇమ్యూటబుల్, మ్యూటబుల్, డిక్షనరీస్, లిస్ట్, సెట్స్, టపుల్స్, స్ట్రింగ్స్, నంబర్స్. ఓకే?
లిస్ట్. ఏంటి లిస్టు? మల్టిపుల్ డాటా ఉంటుంది. ఎలా చేద్దాం దీన్ని? ఇది మనం నేర్చుకోవాలి. దీన్ని డాటా స్ట్రక్చర్స్ అంటాము. ఇట్స్ కాల్డ్ సింపుల్ డాటా స్ట్రక్చర్. స్లోలీ నేర్చుకుందాము. అది నేర్చుకున్నాక మనకేమొస్తుంది ఆఫ్టర్ లెర్నింగ్ దిస్? ఇది అర్థమవుద్ది. ఇది ఎందుకు స్క్వేర్ బ్రాకెట్ పెట్టాము మనం? ఎందుకు? అప్పుడు అర్థమైంది మనకి దట్ టైం. ఓకే. అంటే ఒక్కొక్క లైన్‌కి ఒక్కొక్క కాన్సెప్ట్ మనము కోర్స్‌లో, ట్రైనింగ్‌లో నేర్చుకోవాలి. అదే మీ రోడ్ మ్యాప్. అదే మీ కరిక్యులమ్. యూ అండర్‌స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? సో, ఏరియా దిస్ మచ్. బెడ్‌రూమ్స్ ఇన్ని. ఒక 5 డాటా ఉంది. ఏజ్ ఇంత. ఏజ్ మీ ఏజ్ గాదు. బెడ్‌రూమ్స్ యొక్క ఏజ్ గాదు. మొత్తం ఆ యొక్క ఫ్లాట్ ఏజ్, ఆ యొక్క బిల్డింగ్ ఏజ్ ఇది. అండ్ ప్రైస్ ఇన్ లాక్స్ ఇది. దీన్ని మనము ఈ లిస్ట్‌ని ఇక్కడ వేరియబుల్ పెట్టాము. మళ్ళీ దీన్నేమంటాం? డిక్షనరీ అంటాము. ఈ డిక్షనరీ కూడా నేర్పిస్తాము. ఎక్కడ? డాటా స్ట్రక్చర్స్‌లో. ఫస్ట్ మనం వేరియబుల్ నేర్చుకుంటాము. తర్వాత డాటా టైప్స్ డెప్త్‌కెళ్ళిపోతాం. అండ్ డాటా ఆపరేటర్స్ అనేది డాటాని ఎలా మనం మ్యానిపులేట్ చేద్దాము, ఆపరేట్ చేద్దాం. దెన్ కొంచెం లైట్‌లీ ఒక ఇఫ్, ఎల్స్, ఫర్ లూప్స్ కొంచెం కొంచెం నేర్చుకుందాం. ఓకే. దెన్ కొంచెం డాటా ఫ్రేమ్స్. ఇన్ పాండాస్ డాటా ఫ్రేమ్స్ అంటాం. ఇది 2 స్టెప్స్‌కి అయిపోద్ది. ఇంతే 2 స్టెప్స్. మీకు అర్థమైందా? అంటే మొత్తం నాలెడ్జ్ వచ్చినాక మీరు చేసేదేమి ఉండదు. స్టెప్స్ చేయాలి. అయిపోయింది. యూ ఆర్ డాటా సైంటిస్ట్. 20,00,000 ఆఫ్ సాలరీ. 35,00,000 ఆఫ్ సాలరీ. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్. మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాము. కోర్స్ ట్రైనింగ్ తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేట్. తర్వాత ఒకవేళ మీకు ఇంటర్న్‌షిప్ ఇప్పుడే కావాలంటే ఇప్పటి నుంచి మీరు 2 చేయొచ్చు. 2 అవర్స్ ఇంటర్న్‌షిప్స్, 2 అవర్స్ ట్రైనింగ్స్. 4 అవర్స్ ఒక టైమ్ ఉంటే మీరు చేసుకోవచ్చు ఇప్పుడే. లేదంటే ట్రైనింగ్ అయినాక ఇంటర్న్‌షిప్ తీసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ మీకు యూ కెన్ పుట్ యాస్ ఎ లెర్నింగ్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఫర్ యువర్ కంపెనీస్. 3 మంత్సా, 6 మంత్సా, 1 మంతా మీ ఇష్టం. ఆర్ ఈవెన్ 1 ఇయరా. ఇంటర్న్‌షిప్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. 75 ప్రాజెక్ట్‌లో నేర్పిస్తా మీకు. ఓకే. యెస్. ఇది ఫీచర్ ఇంజినీరింగ్ అంటారు. ఫీచర్ ఇంజినీరింగ్ అంటే ఏమేమి కావాలి మనకి? ఇవి ఇవి ఇన్‌పుట్స్. ఇది అవుట్‌పుట్. ఇదంతా మనం నేర్చుకుంటాము. తర్వాత ఇన్‌పుట్ అయినాక, అవుట్‌పుట్ అయినాక ట్రైనింగ్ ఇస్తాం మనం. ఈ ట్రైనింగ్ ఏంటి? ఇదే ట్రైనింగ్. అంటే మన మషిన్‌కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా ఇస్తాము? ఇది. దిస్ ఈజ్ వాట్ ఇదే మీ మషిన్ లెర్నింగ్. అంటే డేటా సైన్స్‌లో మషిన్ లెర్నింగ్ ఒక పార్ట్ అన్నానా? ఇది మీ మషిన్ లెర్నింగ్. ఇక్కడ నేర్పిస్తాం ఇలాగ మషిన్‌కి. ట్రైనింగ్ ఇస్తాము. ఏ, బి, సి. ఓహ్! అవునా? ఓకే. ఇది డియా? ఓకే. డి. అంటే మనం ఫస్ట్ నేర్పించాక డీని ఇది డి అంటే ఏంటి? ఇది రాస్తుంది మళ్ళీ. అంటే డాటా మనం ఇచ్చాక ఆఫ్టర్ గివింగ్ ఎ డాటా మనం ఫ్యూచర్‌లో ఇచ్చే డాటాని ప్రిడిక్ట్ చేస్తుంది. అదే మషిన్ లెర్నింగ్. ఇంత చిన్నగా 2 లైన్స్‌లో మషిన్ లెర్నింగ్ అయిపోయింది. 2 లైన్స్. జస్ట్ 2 లైన్స్‌లో మషిన్ లెర్నింగ్. కానీ ఈ 2 లైన్స్ కోసం మనం 1 మంత్ పెట్టాలి. ఆ 1 మంత్‌లో మీకు లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ నేర్పిస్తాం. అసలు అందులో ఏం జరుగుతుంది? అదే మీ ఇంటర్వ్యూలో క్వెషన్ అడుగుతారు. దట్ ఈస్ వాట్ ఆస్క్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్. అలాంటి ఎంఎల్‌తోనే మనం ప్రాజెక్ట్స్ చేస్తాము. అలాంటి ఎంఎల్‌తోనే వి ఆర్ గోయింగ్ టు డు ద ప్రాజెక్ట్స్ మషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. అర్థమవుతుందా మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది ఇక్కడ? స్టెప్స్ అర్థమవుతున్నాయా? అర్థమైందా? విజిబిలిటీ వస్తుందా మీకు? ఈ ఎంఎల్ అయినాక మనం ఏఐకెళ్తాము. ఏఐ అంటే ఏంటి మళ్ళీ? మషిన్ లెర్నింగ్ అయినాక డాటా తగ్గిస్తాం. 10% డాటాతోని ఒక న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది. విత్ వెరీ మినిమల్ డాటా న్యూరల్ నెట్వర్క్ మనం తయారు చేస్తాము. టెన్సర్ ఫ్లో అని ఒక అల్గారిథమ్ అండ్ టూల్ యూజ్ చేస్తాం. టెన్సర్ ఫ్లో 3D, 4D డాటాకి యూజ్ చేస్తాము. అది డీప్ లెర్నింగ్ మనం నేర్చుకున్నాక ఏఐ వైపు వెళ్ళిపోతాం. అంటే ఈ ఏఐ అనేది లాస్ట్ ఎండ్ ఆఫ్ యువర్ సిలబస్. ఏఐ తర్వాత వచ్చేటివన్నీ మనము నేర్చుకున్న కొద్దీ వస్తా ఉంటవి. ఎలా నేర్చుకుంటారు మీరు? ఇండస్ట్రీకెళ్తారు, కంపెనీకెళ్తారు. అలా మీ ఫోకస్ ఇప్పుడేంటి? ఇన్ డిమాండ్ కోర్స్ ఏవైతే ఉన్నవి నేర్చుకోవాలి. యూ హావ్ టు లెర్న్ ది ఇన్ డిమాండ్ స్కిల్స్. దానికి మనకు మినిమమ్ 3 మంత్స్ అప్ టు 6 మంత్స్ పడుతుంది. క్రాష్ కోర్స్ లాగా 3 మంత్స్. కానీ మీరు బాగా ఎక్స్‌పర్ట్ ఉన్నారు. మీరు పైథాన్, ఎస్‌క్యూఎల్. పైథాన్, ఎస్‌క్యూఎల్ మీకు నేర్చుకుంటే 3, 4 మంత్స్‌లో మీకు క్లోజ్ అవుతుంది. డాటా సైన్స్ ఏఐ. ఉన్నారా ఎవరన్నా? నేను పైథాన్ ఎక్స్‌పర్ట్. నేను ఒక మాక్ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు అని ఉంటే రండి. ఇంటర్వ్యూ మీకు సాటర్‌డే, సండే అరేంజ్ చేస్తాము. 3-4 మంత్స్‌లో మీకు క్లోజ్ చేస్తాము. డీఎస్ అండ్ ఏఐ. బట్
పైథాన్ రావాలి కాస్త అండ్ ఎస్క్యూఎల్. లేదంటే ఆటోమేటికల్లీ మనకు 5 to 6 మంత్ పడుతుంది మొత్తం. ఫ్రమ్ జీరో స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం మీకు. అర్థమైందా? ఇది డాటా విజువలైజేషన్ ఇక్కడ. అంటే ప్లాటింగ్, యాక్చువల్, ప్రెడిక్షన్స్. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ బ్యూటిఫుల్ గ్రాఫ్స్. ఓకే. ప్రిడిక్టెడ్ హౌస్ ప్రైస్ 78.06 అండ్ సో ఆన్ సో ఫోర్త్. అండ్ యాక్చువల్ ప్రైస్ ఏంటి చేద్దాం ఒకసారి. లెట్ us డూ ఇట్. కొంచెం అట్రాక్టివ్గా ఇద్దాను ప్రోగ్రామ్ నేను. సమ్ ఫీల్డ్స్ యాడ్ చేస్తాను మీకు డెమో కోసం మాత్రమే. జస్ట్ స్టెప్స్ అర్థం చేసుకోండి. లెట్ us పుట్ ఇట్. ఓకే. ఒక క్వశ్చన్ నాకుంది ఇంకా. చెప్పేది అర్థమవుతుందా? అంటే ఎలా ఫ్లో వెళ్తుంది? మెల్లిగా ఫ్లో అర్థమైందా? చిన్నగా మెల్లిగా అసలు ఏం జరుగుతుంది? ఆన్సర్ ఇవ్వండి చాట్ బాక్స్లో తొందరగా ఫాస్ట్గా చెప్పండి అమ్మా. డెమోస్ అర్థమవుతున్నాయా? అంటే మీ జర్నీ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 ఇట్లాగా మెల్లిమెల్లిగా. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఆన్సర్ ఇవ్వకపోతే మనం హోల్డ్ చేస్తాం. ఆన్సర్ ఇస్తే బాగుంటుంది తొందరగా. ఇన్ ద చాట్ ప్లీజ్ క్విక్లీ. చెప్పండి అమ్మా. అర్థమవుతుందా లేదా? తొందరగా. ఎస్ నో, ఎస్ నో, ఎస్ నో. ఓకే. ఫ్లో అయితే అర్థమైందా? ఎట్లా వెళ్తున్నాం అనేది మెల్లిగా. అంటే డెప్త్నెస్ అర్థం అవ్వదు ఇప్పుడు. డెప్త్నెస్ కోసం మీరు ఇంకా చేయాలి, చాలా చేయాలి. టైం పడుతుంది కదా మనకి. ఓకేనా? ఇక చూడండి. చెక్ ఇట్ అవుట్ ప్లీజ్. అర్థమైందా? ఓకే. వెరీ నైస్. గుడ్. ఎక్సలెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ నాది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నా ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను? ఒక సింపుల్ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సింపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మీకు చెప్పాను కదా, లైబ్రరీస్ అనేది నేను ఇంపోర్ట్ చేశాను. ఇవి లైబ్రరీస్, ఇవి నేర్చుకుంటాం మనం. ఇది డాటా అనలిసిస్ కోసం, డాటా మ్యానిపులేషన్ అండ్ అనలిసిస్. అంటే ఇది నేర్చుకున్న వాళ్ళు డాటా అనలిస్ట్ అవుతారు. దీంతో పాటు ఇంకో 2, 3 టెక్నాలజీ నేర్చుకోవాలి. ప్లస్ కోర్స్ మీరు డాటా సైంటిస్ట్ అవుతారు ఇది నేర్చుకుంటే. దీంతో పాటు ఇంకా నేర్చుకోవాలి మనం కోర్స్. అండ్ ఏఐ ఇంజనీర్ అవుతారు ఆర్ ఎంఎల్ ఇంజనీర్ అవుతాము. దీంతో పాటు ఇంకా నేర్చుకోవాలి కోర్స్. ఇదేంటి? విజువలైజేషన్. ఇది డాటా సైన్స్కి అండ్ ఏఐ కూడా చాలా కాలం చాలా. ఇది మషిన్ లెర్నింగ్ అంటాం దీన్ని. లైక్ ప్రతి ఒక్కటి ఒక పెద్ద మోడల్. దాన్ని మనం స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇట్ టేక్స్ టైం. 2 నెలలు పడుతుంది మనం ఒక్కొక్క లైన్ నేర్చుకోవాలి మనం. 1 by 1 లైన్, 1 by 1 లైన్. సో ఇప్పుడు స్టెప్ 2 ఏం చేశాను నేను? ఒక డాటా సెట్ నేను క్రియేట్ చేశాను నేను సొంతంగా. ఒకటేమో 1000 ఎస్ఎఫ్టీ, 1200 ఎస్ఎఫ్టీ, 1500 ఎస్ఎఫ్టీ, 800 ఎస్ఎఫ్టీ, 2000 ఎస్ఎఫ్టీ. ఇందులో 2 బెడ్రూమ్స్, ఇందులో 3 బెడ్రూమ్స్, ఇందులో 3 బెడ్రూమ్స్ అలా. సో నేను ప్రింట్ ఇవ్వలేదు, నేను ప్రింట్ ఇస్తాను. నేను ప్రింట్ ఇస్తాను ఇక్కడ. ప్రింట్ ఇచ్చి ఒక లైన్ ఎంటర్ చేస్తాను నేను. ఒక లైన్. ఓకేనా? గుడ్. ఏం చేశాను ఇక్కడ నేను? ఫీచర్స్ అంటే ఇవి ఇన్పుట్స్ ఉన్నాయి. ఇన్పుట్ అంటే ఏంటి? ఏరియా, స్క్వేర్ ఫీటు, బెడ్రూమ్స్, దాని ఏజ్. ఈ మూడింటి బట్టి అంటే 3 వంటి బట్టి అంటే ఇవేంటి? ఇన్పుట్స్. ఇవి ఇన్పుట్స్. ఇన్పుట్స్ ఏమంటారు ఏ భాషలో? ఇన్ ద ఏఐ ఇట్ కాల్డ్ ఫీచర్స్. ఇన్పుట్ని ఫీచర్ అంటారు. అంటే మనం అవుట్పుట్ ఏం చేస్తాము? ప్రిడిక్ట్ చేయాలి అవుట్పుట్ని. అంటే టార్గెట్ వాల్యూ ఈజ్ అ ప్రైజ్, వై. ఇదే మనం నేర్చుకోవాలి. అండ్
ఈ మోడల్ చేసి మషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తాము, ట్రైన్ చేద్దాం మనం. ఈ లోపల ఏమవుతుంది, ఒక 1 వీక్ నేర్చుకుంటే 1 వీక్లో లీనియర్ రిగ్రెషన్ నేర్చుకుంటాం. 1 వీక్ లీనియర్ రిగ్రెషన్ టెక్నిక్కి 1 వీక్ టైం పడుతుంది. అండ్ ప్రెడిక్ట్ ద ప్రైస్ ఫర్ ఏ న్యూ హౌస్. ఆ కొత్త హౌస్ ఏంటి, ఎగ్జాంపుల్ నేను పైన ఎన్ని ఇచ్చాను హౌసెస్ నేను 1000 ఎస్ఎఫ్టీ, 1200, 1500, 1800, 2000. నేను ఇప్పుడు కొత్త ఇస్తాను ఇక్కడ 1600 ఎస్ఎఫ్టీకి ఎంత అని నాకు తెలియదు, ఐ డోంట్ నో. నాకు కావాలని నేను ఏం చేస్తాను, ఒక చిన్న టెస్ట్ పెడతాను, మరి నా మషిన్ పనిచేస్తుందా బాగానే, టెస్టింగ్, ఇది టెస్టింగ్, ఇది టెస్ట్ చేస్తాను వెదర్ మై మషిన్ వర్క్ వెరీ వెల్. ఇన్పుట్ యాజ్ అ డాటా ఫ్రేమ్ విత్ ఎ మ్యాచింగ్ కాలమ్స్. ఎస్ఎఫ్టీ ఈజ్ 1600, బెడ్రూమ్స్ 3, ఏజ్ 7. అసలు దీనికి ఎంత మనము ఎస్టిమేట్ చేయొచ్చు, ప్రెడిక్షన్ ఎంత ఇవ్వచ్చు లాస్ లేకుండా. లాస్ లాస్ ఉండకూడదు, వి షుడ్ నాట్ బీ ఇన్ లాసెస్. ఆయన అట్లా అని చెప్పేసి ఎక్కువ ప్రైస్ కూడా పెట్టద్దు మనం, ఆప్టిమం ప్రైస్ ఎలా, అదే ఈ యొక్క మషిన్ లెర్నింగ్. ప్లాటింగ్ తోటి మనం ఏం చేస్తామంటే, మషిన్ లెర్నింగ్ అయినాక మనం అనుకున్నది ప్లాట్ చేయాలంటే ఇలా రాస్తాం. ప్లాటింగ్, స్కాటర్ ప్లాట్, లైన్ ప్లాట్, టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్, గ్రిడ్. సో నా ప్రోగ్రామ్ తర్వాత నాకు వచ్చింది ఏంటి, 78.02 lakhs అంటున్నారు. 78.02 అంటే ఇది నా ఇన్పుట్స్, ఇవన్నీ ఇన్పుట్స్. ఒక్క నిమిషం, ఫార్వర్డ్ స్లాష్ పెట్టాలి మనం, బ్యాక్వర్డ్ పెట్టాం కదా. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇవి నా ఇన్పుట్స్. ఫస్ట్ ఇన్పుట్ 1000 ఎస్ఎఫ్టీ, 2 bedrooms, ఏజ్ 5 years, ప్రైస్ 50. ఇది 1200 ఎస్ఎఫ్టీ, బెడ్రూమ్స్ 3, ఏజ్ 10, ప్రైస్ 60. 1500 ఎస్ఎఫ్టీ, బెడ్రూమ్స్ 3, ఏజ్ 8 years, ప్రైస్ 75. 800 ఎస్ఎఫ్టీ, బెడ్రూమ్స్ దిస్ మచ్ అండ్ దిస్ మచ్. ప్రెడిక్టివ్ ప్రైస్ ఫర్ ద న్యూ హౌస్ 78 lakhs. అంటే దేనికి, కొత్త హౌస్ 1600కి. అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది 78.06 lakhs అని నా యొక్క మషిన్ చెప్తుంది. ఎలా చెప్తుంది, ఇగో ఇలా, ఇది ఉందా, ఈ లైన్ అనేది చూసారా, లైన్, ఇదే మషిన్ లెర్నింగ్ మనకిచ్చే లైన్. ఈ లైన్ ఎందుకు అంటే, మన ఈ 50 lakh ఫ్లాట్కి 50 lakh ఫ్లాట్ యాక్చువల్లీ ఇది నిజంగా ఎంత ఉంది, ఇది. సో యాక్చువల్ ప్రిడిక్షన్ చూస్తే నిజానికి ఆల్మోస్ట్ ఈ లైన్కి దగ్గరగా ఉంది. ఈ బ్లూ లైన్స్ ఏంటంటే యాక్చువల్, బ్లూ అంటే యాక్చువల్, మన ఎస్టిమేషన్ లైన్ మీద ఉంటుంది, లైన్ మొత్తం లైన్, ఇది లైన్ లాగా. ఇది చిన్న ఎర్రర్. యాక్చువల్ ప్రిడిక్షన్ ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ గుడ్, చాలా దగ్గరగా ఉంది, చాలా దగ్గరగా ఉంది. యు అండర్స్టాండ్, ఇదేమి డేటా సైన్స్ అండ్ మషిన్ లెర్నింగ్. యు అండర్స్టాండ్ దిస్, అర్థమవుతుందా ఏం జరుగుతుంది అంతా. దీనికి ఇంకా మనం డెప్త్కి వెళ్ళాలి స్లోలీ. 4 గంటల్లో 10 గంటల్లో ఏమవ్వదు మొత్తం. దీనికంటూ ఒక 3 to 4 months 6 months టైం పడుతుంది. ఓన్లీ మీరు జీరోతో స్టార్ట్ చేయాలంటే 6 months టైం పడుతుంది డేటా సైన్స్కి. ఓకే, ఇలాంగ్ విత్ ఏఐ. ఒకటి కావాలంటే మీరు 5 monthsలో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఓన్లీ ట్రైనింగ్ కావాలా, ఇంటర్న్షిప్పా, లేదా వాటన్నింటితో పాటు మనకు ప్లేస్మెంట్ కూడా కావాలా, డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్సైట్స్. ఓకేనా. సో ఇది నా యాక్చువల్ ప్రైస్ అండ్ బ్రేక్టర్ ప్రైస్, యాక్చువల్ బ్రేక్టర్ ప్రైజెస్. క్లియర్, గుడ్. ఇక చూడండి, ఇక్కడ ఇదే కిందిది యాక్చువల్ ప్రైస్, కిందిది ఎక్స్ అనేది యాక్చువల్ ప్రైస్, వై అనేది ప్రెడిక్టెడ్ ప్రైస్. అంటే నా మషిన్ ద్వారా నేను ప్రెడిక్ట్ చేస్తాను ఇది. సో చూడండి, యాక్చువల్ ప్రైస్ 50 lakhs, బట్ నా ప్రెడిక్టెడ్ ప్రైస్ 51.2. అంటే ఇక్కడ 1.2 lakhs అనేది ఎక్స్ట్రా ప్రెడిక్ట్ చేసి, ఇది ఎర్రర్. ఇక్కడ చూడండి, నా ప్రిడిక్షన్ అనేది 15.3, బట్ నిజంగా ఎంత ఉంది, ఇది 60 lakhs ఉంది యాక్చువల్గా. అంటే ఎల్లో కలర్లో ఉన్నవి డాటా పాయింట్స్, రియాలిటీ, ఇది రియల్ వాల్యూస్ ఇవన్నీ. ఇది చూడండి,
ఇక్కడ 2 దాదాపు ఒక 1.7 lakhs ఎర్రర్ ఉంది. ఇది ఇక్కడ ఎర్రర్ ఎంత ఉంది? 1 lakh. ఇక్కడ ఒక 10,000. అంటే ఇక్కడ ఏంటి, యాక్చువల్ వాల్యూస్, ప్రొడిక్షన్ వాల్యూస్ అసలు ఎర్రర్స్ చాలా దగ్గర ఉండాలి. చాలా దగ్గర ఉండాలి. సో, ఒక లైన్‌తోనే ఇంత అక్యురసీ ఉంటే, ఇందులో ఇంకా 10 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నవి. 5, 6 టైప్స్. ఇది ఎలా డ్రా చేస్తాం లైను? పాయింట్స్ ఎలా వచ్చాయి? హౌ టు గెట్ ఇట్? అదే మన యొక్క కోర్స్ ట్రైనింగ్. అదే మన కోర్స్ ట్రైనింగ్ నేర్చుకుందాం. హ్మ్. ఓకేనా? గుడ్. వెరీ గుడ్. ఎక్సలెంట్ రైట్? గుడ్. సో, డాటా సైన్స్ ఏఐకి ఇవి డెమోస్. ఒక 2 ఆర్ 3 ఇచ్చాము. ఒక ఇంట్రడక్షన్, ఒక 2 డెమోస్ ఇచ్చాము. ఏముంటుంది ఇందులో? ఏఐకి, డాటా సైన్స్‌కి కొంచెం డాటా అనలిటిక్స్‌కి పైథాన్ కూడా చేపిచ్చాము. ఎలా పైథాన్ ఉంటుంది, ఏముంటుందని చెప్పాము. పవర్ బిఐ కూడా ఇచ్చాము 7:00కి డాటా అనలిటిక్స్ వాళ్ళకి. ఓకేనా? సో, టుమారో ఫుల్ స్టాక్ డెవలపర్స్‌కి ఉంటుంది. మీ అందులో ఎవరైతే ఫుల్ స్టాక్ ఉన్నారో వాళ్ళకి డెమోస్ ఉంటుంది రేపు. సేమ్ టైమ్ 8 పీఎంకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ వాళ్ళకి డెమో క్లాస్ రేపు ఉంటుంది 8 పీఎంకి. ఐ రిపీట్, 8 పీఎంకి ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్‌కి డెమో క్లాస్. ఒక వినాలన్న వాళ్ళు వినొచ్చు. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పైథాన్, జాంగో, ఎస్క్యూఎల్ ఇవి ఉంటవి. సో, రేపైతే మనం ఫ్రంట్ ఎండ్ చేద్దాము. పైథాన్ ఎలాగో తెలుసు. ఫుల్ స్టాక్ వాళ్ళకి పైథాన్ అర్థమైపోయింది. డాటా సైన్స్ ఏఐ వాళ్ళకి పైథాన్ కొంచెం టచ్ అయిపోయింది. డీఎస్ఏఐ టచ్ అయిపోయింది. మీకు రోడ్ మ్యాప్ ఏముందనేది మీకు అర్థమైంది అసలు ఏం జరుగుతుందని. హ్మ్. సో, వెబ్ డెవలపర్స్‌కి కొంచెం మనం ఫ్రంట్ ఎండ్ ఇద్దాం రేపు. టుమారో 8 పీఎంకి ఫ్రంట్ ఎండ్ అనేది రేపు ఇస్తారు. ఓకే. సో, నా జాబ్ మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ డాటా సైన్స్ ఏఐ వాళ్ళకి నేను టీచ్ చేస్తాను. అండ్ అందులో స్పెషల్లీ ఎంఎల్, డిఎస్‌ని ఫోకస్ చేస్తాను. పైథాన్ కూడా. ఎస్క్యూఎల్‌తో పాటు పవర్ బిఐ లాంటివి ఇంకా కపుల్ ఆఫ్ ట్రైనర్స్ నాతో పాటు ఉన్నారు. లైక్ ఇప్పుడు ఆర్య ఉంటుంది, అనుపు ఉంటారు. సో, మీ బ్యాచ్‌కి నేనుంటాను. ఏప్రిల్ బ్యాచ్‌కి మీరు ఎవరైతే మీ ఏప్రిల్ ఫస్ట్ బ్యాచ్ అందరికీ నేనుంటాను మీకు. ఎంటైర్ కోర్సెస్. డెమో ఎవరు తీసుకుంటారు? వాళ్ళకి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నేను డెమో తీసుకున్నాను అనుకోండి, నేనే మీకు మొత్తం కోర్స్ నేర్పిస్తాను. అంటే మోడల్స్ మొత్తం మీరు తీసుకున్న మోడల్స్ టోటల్‌కి. జూనియర్ ట్రైనర్ ఉంటారు మీకు డౌట్ క్లారిఫికేషన్స్‌కి. ఆఫ్‌కోర్స్ డౌట్ క్లారిఫై అవ్వకపోతే రియల్ టైమ్‌లో ఐ మీన్ ఆన్ కాల్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో సో, ఆటోమేటిక్‌గా నేను అవైలబుల్ ఉంటాను. ఫోన్ కాల్‌లో మీకు గూగుల్ మీట్‌లో ఉంటాను. హ్మ్. అర్థమైందా? ఆర్ యూ క్లియర్? ఓకే. సో, రేపొచ్చేసి ఫుల్ స్టాక్ వాళ్ళకి ఒక ఫ్రంట్ ఎండ్ ఇస్తాము. సో, ఫోర్త్ డే రేపు. అండ్ ఫిఫ్త్ డే లాస్ట్ డే వచ్చేసి మీకు కెరియర్ కౌన్సెలింగు, కోర్స్ గైడెన్సు, ఏం తీసుకుంటే ఎంత సాలరీ వస్తుంది? అండ్ ఇంకేమైనా ఎడ్యుకేషన్ గ్యాప్స్, కెరీర్ గ్యాప్సా లేకపోతే ఇంకా ఏం డౌట్స్ ఉన్నా గూడా ఫ్రైడే డౌట్స్ అడిగి ఎన్రోల్మెంట్స్ ఫ్రైడే అనేది మీరు చేసుకోవచ్చు. సండే మీకు బ్రేక్ ఉంటుంది. మండే టు ఫ్రైడే మీకు రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏం కోర్స్ కావాలో అది మీరు తీసుకునేందుకు ఫ్రైడే మీకు ఎన్రోల్మెంట్ స్టార్ట్ అవుతది. అర్థమైందనుకుంటాను. ఆర్ యూ క్లియర్ విత్ ఎవ్రీథింగ్? ఆర్ యూ క్లియర్? సో, టుమారో విల్ బి సెషన్ 5 ఫర్ దిస్ డెమో క్లాస్ అండ్ ఫ్రంట్ ఎండ్ హెచ్టీఎంఎల్ ఉంటుంది రేపు. డీఎస్ఏఐ వాళ్ళు ఆప్షనల్ మీకు రేపు ఒకవేళ మీరు వినాలి యూ వాంట్ హియర్ మీన్స్ మీరు రావచ్చు. లేదంటే డైరెక్ట్‌లీ ఫ్రైడే వచ్చి మీ యొక్క కోర్స్ సెలక్షను, కెరీర్ గైడెన్సు, డౌట్సు, ఫీజు, ఆప్షన్స్, స్కాలర్‌షిప్సు, వర్క్ అండ్ లెర్న్ బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అవన్నీ ఫ్రైడే నేను చెప్తాను. అప్పటికి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అడగొచ్చు. ప్లస్ 1-to-1 మన టీమ్‌తో మీరు కాంటాక్ట్‌లో ఉండొచ్చు. యూ కెన్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ అవర్ టీమ్. ఎంటైర్ టీమ్‌తో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. క్లియరా? ఆల్ ఆఫ్ యూ క్లియర్? అందరికి? ఓవరా? హ్మ్. సో, మీరు ఫ్రైడే వస్తారంటే ఓకే. లేదు రేపు ఒకవేళ 8 పీఎం వస్తాను ఫ్రంట్ ఎండ్ వింటా అంటే ఫ్రంట్ ఎండ్ వినొచ్చు. హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ ఉంటుంది. అండ్ డాటా సైన్స్ ఏఐ వాళ్ళకి రేపు 6 పీఎం క్లాస్ ఎస్క్యూఎల్ తీసుకుంటాం. డాటా సైన్స్ ఏఐ వాళ్ళకి ఎవ్రీబడి ఎస్క్యూఎల్ మీకు ఫుల్ స్టాక్‌లో కూడా ఉంటుంది. కామన్ సబ్జెక్ట్ కదా ఎస్క్యూఎల్ మీకు ఇంట్రొడక్షన్ డెమో ఉంటుంది. 6 పీఎం ఎస్క్యూఎల్ అండ్ 8 పీఎం వచ్చేసి మీ యొక్క ఫ్రంట్ ఎండ్. లేదు 8 పీఎంకి ఎస్క్యూఎల్, 6 పీఎం ఫ్రంట్ ఎండ్. డిపెండ్స్. రైట్? నోటీస్ మీకు ఇవాళ నైట్ వస్తుంది. క్లాస్ అయిపోయినాక నైట్ మీకొస్తుంది. 6 పీఎం, 8 పీఎం క్లాస్. ఎస్క్యూఎల్ ఒకటి అండ్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఫ్రైడే డైరెక్ట్‌లీ ఎన్రోల్మెంట్స్, క్వెషన్ ఆన్సర్స్ అన్నీ మీరు అడగొచ్చు. వాటెవర్ మీ మైండ్‌లోనే అడగొచ్చు. మీరు ఆఫీస్‌కి రావచ్చు ఫిజికల్‌గా. లేదంటే ఆన్‌లైన్‌లో జూమ్‌లో అడగండి. లేదా వాట్సాప్‌లో అడగొచ్చు. ఆల్ ఆఫ్ యూ. సో, డాటా సైన్స్ ఏఐ వాళ్ళకి రేపు
మీరు ఎస్క్యూఎల్ వినొచ్చు. డేటా సైన్స్ అయ్యే వాళ్ళు ఎస్క్యూఎల్ అనేది మీ రోడ్ మ్యాప్లో ఉంటుంది. ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్ అనేది మీరు వినొచ్చు. డేటా సైన్స్ అండ్ ఏఐ వాళ్ళు వినొచ్చు ఎస్క్యూఎల్. టైమింగ్ ఎంత? టైం అనేది మీకు 6కి 8కి 2 ఉంటుంది సెషన్స్. మీ టైమింగ్ మీకు గ్రూప్లో వస్తుంది. వెయిట్ చేయండి మీరు గ్రూప్ కోసం రేపు మార్నింగ్ కల్లా. సరేనా మరి? ఆల్ ది బెస్ట్. ఉందామా? క్లియర్? ఓకే. ఈ రికార్డింగ్ మీకు ఆల్రెడీ 1 అవర్ తర్వాత ఆటోమేటిక్ రికార్డింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా ఇఫ్ యూ మిస్డ్ ఎనీ రికార్డింగ్‌ను ఈ సెషన్ రికార్డింగ్ మీరు వినొచ్చు జస్ట్ ఇన్ కేస్. లేదు మీరు పవర్ బిఐ కూడా వినాలి ఒకసారి అనుకుంటే రికార్డింగ్ ఉంటుంది. ఇవాళ 6:00ది ఐ మీన్ 7:00 ఆర్య ట్రైనర్. ఓకే. ఆమెతో మీరు వినొచ్చు. రికార్డింగ్. పవర్ బిఐ వినండి. మీరు ఏదని వినండి. లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తాము. లైఫ్ టైమ్ యాక్సెస్ మీకు ఇస్తాం. ఆల్ ది బెస్ట్ మరి. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.